श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भान् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् भद्रम् कर्णेभिः शृणुयामदेवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः यशेमदेवहितम् यदायुः। स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। एषोऽनुरात्मा चेतसा वेदितव्यः यस्मिन् प्राणः पञ्चधा संविवेश प्राणैश्चित्तम् सर्वमोतं प्रजानाम् यस्मिन् विशुद्धे विभवत्येष आत्मा ప్రజానాం చిత్తం సర్వం ప్రాణైః ఓతం. మంచి స్టేట్మెంట్. మానవుల యొక్క మనస్సు చిత్తము ఇంద్రియముల చేత వ్యాప్తమై ఉంటుంది. అంటే ఇంద్రియముల యొక్క జ్ఞానములు, ఇంద్రియ జ్ఞానాలు అవి మనస్సుని బాగా వాసనావాసితం చేసేస్తూ ఉంటాయి. మన మనస్సు ఇంద్రియాలు దాంట్లోకి ఏ రా మెటీరియల్ని, ఏ డేటాని దాంట్లో డంప్ చేస్తూ ఉంటే వాటిని అది స్వీకరిస్తుంది. ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం. సో మా మనస్సు నిలకడగా ఉండట్లేదు అని అంటారు. ఆయన మనస్సు నిలకడగా ఉంది, మా మనస్సు నిలకడగా లేదంటే ఎందుకని ఉంటుందంటారు? ఆయన ఇంద్రియములను కొంత ఉపసంహారం చేసి కూర్చుని ఉంటాడు కాబట్టి మనస్సు నిలకడగా ఉంటుంది. మనం ఇంద్రియాలని బాగా లోకంలో ప్రవేశపెట్టామనుకోండి, నిలకడ ఉండదు. ఇప్పుడు మీకు వెరీ సింపుల్ థింగ్ చూడండి. ఒక అతను ఉన్నాడు, అతను ఇప్పుడు భోజనం ఏం చేయాలి అనే దాని గురించి అతనికి ఆలోచనే లేదు. ఎందుకంటే టేబుల్ మీద ఎదురకుండా కొంత ఆహారం ఏదో ఉంది, అది తినేసి పడుకొని వెళ్ళిపోతుంది. భోజనం ఏం చేయాలి అనే ఆలోచనే అసలు రాదు. ఇదే మామూలుగా ఈ భోజన ప్రియుడు ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు ఆలోచిస్తాడంటారు దాని గురించి. ఓ మహాత్ముడు అన్నారు, మానవుడు భోజనం కోసం చేసుకున్న వ్యవస్థలో 10వ వంతు వ్యవస్థ చేస్తే ఈ మొత్తం శాస్త్రాన్నంతని కూడా అధ్యయనం చేసేసింది. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. భోజనం చేయటం తేలిక, శాస్త్రం చదవటం తేలిక? ఏది తేలిక అనుకుంటున్నారు మీరు? శాస్త్రమే తేలిక. ఎందుకంటే మనం భోజనం చేయటం కోసం పెట్టే ఎఫర్ట్ లో సగం ఎఫర్ట్ కూడా అక్కర్లేదు శాస్త్రానికి. ఎంత ఎఫర్ట్ అండి! ఈ ఎంఎస్సీ పిహెచ్డీ చేసింది ఎందుకంటే భోజనం ఓ రకంగా, ఇంకా ఆ తర్వాత ఉద్యోగం, ఇది అది కేవలం ఆ సమయానికి కడుపు నిండా భోజనం చేసి విశ్రాంతిగా ఉండడం కోసం పెట్టిన ఎఫర్ట్ మొత్తం జీవితం అంతా కూడా. సో బ్రతుకంతా బ్రతకడంలోనే గడిచిపోయిందన్నట్టు. సో జీవితం అంతా జీవించడంలోనే గడిచిపోతే ఇంకా జీవితం కంటే హయ్యర్ థింగ్స్ కి అవకాశమే లేకుండా అయిపోతుంది. కాబట్టి మనస్సు అనేది క్లీన్ గా ఉండాలి అంటే అది ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకేతనే శమము దమము అంటారు. శమం అంటే మనస్సు వశము, దమం అంటే ఇంద్రియములు వశము. సో దమం లేకపోతే శమం రాదు. దమం కనుక, దమం ఇస్ ది స్టార్టింగ్ పాయింట్. సో ఇంద్రియములే మనస్సుని నిర్మాణం చేస్తాయి. కనుక ఆ పడుగు పేక ఓతం వ్యాప్తం అంటే ఇంద్రియములు ఏ సంస్కారాలని మనస్సుకి అందజేస్తూ ఉంటాయో మనస్సు ఆ విధంగా నిర్మాణమై ఉంటుంది. సో కాబట్టి మానవుల యొక్క మనస్సు ఈ విధంగా ఇంద్రియ సంస్కారాల చేతను వాసనావాసితమై ఉంటుంది. వాళ్ళు కనుక దాన్ని విశుద్ధంగా చేసుకోగలిగితే యస్మిన్ విశుద్ధే, యస్మిన్ ఏ మనస్సునందు, ఎటువంటి మనస్సు? విశుద్ధమైన మనస్సు. సో ఆ విశుద్ధమైన మనస్సులో కనుక విశుద్ధంగా విశేషమైన శుద్ధం, చాలా పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే
ఏషః ఆత్మ, ఆ మనస్సునందు ఈ అఖండ సచ్చిదాత్మ ఏదైతే కలదో అది విభవతి, చాలా విశేషంగా ప్రకాశిస్తుంది. అంటే వాడికే తెలుస్తూ ఉంటుంది తన స్వరూపము పూర్ణము అని తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి మనస్సుని ఇంద్రియములని వశంలో పెట్టుకోవటమే దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. అదే అంటారు ఆయన. సో సర్వం హి ప్రజానాం అంతఃకరణం చేతనావత్ ప్రసిద్ధం లోకే. ఇప్పుడు లోకంలో వీడి జ్ఞాని వీడి అజ్ఞాని మనం విభాగం చేస్తాం. జ్ఞాని యొక్క అంతఃకరణము చేతనావేశము గలదియే, చేతనము యొక్క చైతన్యము యొక్క ఆవేశము గలదియే. అజ్ఞాని యొక్క అంతఃకరణము చేతనావేశము గలదియే. చేతనావేశము రెండింటికి సమానం, ఇద్దరికీ సమానమే. తేడా ఏమిటంటే ఆ చేతనావేశమును, ఇది ఎలాగంటే ఓ విలేజ్ లో చెరువు క్లీన్ గా పెట్టుకున్నారు, మరో విలేజ్ లో చెరువుని మురికి గుంటలా తయారు చేస్తారు. తేడా ఏమిటంటే మనకు తెలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈ జ్ఞాని యొక్క అంతఃకరణానికి అజ్ఞాని యొక్క అంతఃకరణానికి ధాతువులో తేడా ఏం లేదు. ధాతువు అంటే మసాలా, ది రా మెటీరియల్, ది కంటెంట్, దాంట్లో తేడా లేదు. తేడాల్లా దాన్ని ఇంద్రియముల ద్వారా వాసనలని నింపేమే, అగో అక్కడే తేడా వస్తుంది. జ్ఞాని లేకపోతే వివేకవంతుడైన సాధకుడు వైరాగ్యం చేత, తర్వాత దీంట్లో యోగము అంటే సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని అంటాడు శ్రీకృష్ణుడు గీతలో. సో సమత్వ బుద్ధి, సమత్వం అంటే బుద్ధి లెవెల్లోనే చెప్పారు దాన్ని. బుద్ధి లెవెల్లో, బుద్ధి స్థాయిలో మనం చూపేటువంటి రెస్పాన్స్, మనం అనుకున్న పని అయినప్పుడు మనం ఎటువంటి రెస్పాన్స్ చూపిస్తాం, అనుకోనిది అయినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ చూపిస్తాం, ఆ రిజల్ట్ వచ్చేది. మనం ఆ రిజల్ట్ ని ముందే ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అది కూడా ఒక రకమైన రాగమే కదా అది. సో అలా కాకుండా తప్పేం కాదు, ప్రెడిక్ట్ చేస్తే చేయొచ్చు. బట్ నేను సంభవం నాకేమనిపిస్తుందంటే వేర్ ఇట్ రియల్లీ మ్యాటర్స్, ఇట్ ఈస్ అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు భారతదేశ రాజకీయంలో వచ్చిన మలుపు ఎవడైనా కలలోనైనా ఊహించగలిగిన మలుపు అదే కాదు. ఊహకు అందని మలుపులు వస్తాయి, ఎవడో అలా ఊహించి ఉండడు. వీళ్ళ ఊహలు ఇప్పుడు మీరు నేను మనవి చేస్తా. సపోజ్ మీరు భవిష్యత్తు గురించి ప్రెడిక్ట్ చేస్తారనుకోండి, ఏ బేసిస్ మీద ప్రెడిక్ట్ చేస్తారు? డేటాని బట్టి ప్రెడిక్ట్ చేస్తారు, అవునండి. డేటా ఎక్కడ కాగితం మీద ఉన్న డేటాని బట్టి ప్రెడిక్ట్ చేస్తారా, లేకపోతే ఆ డేటా మనస్సులోకి వెళ్ళాలా? మనస్సులోకి. సో చిత్తమోతం, మీరు డేటాని మనస్సులో ప్రవేశపెడతారు. మనస్సులో డేటాని ప్రవేశపెడితే ఆ డేటాని మనస్సు అనలైజ్ చేస్తుంది, సహజం కదా అది. సో మనస్సు అనలైజ్ చేసి మనస్సు ప్రెడిక్షన్ ఇస్తుంది. ఇప్పుడు మనస్సు ఇచ్చే ప్రెడిక్షను ఆ డేటాని బట్టి ఉంటుంది. అంచేతనే మనస్సు యొక్క పరిధి ఏదైతే ఉందో ఆ పరిధికి లోబడే ఉంటుంది ఆ ప్రెడిక్షన్. అంతేగాని మనస్సు యొక్క పరిధికి అతీతమైన ప్రెడిక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు నుంచి వచ్చే ప్రెడిక్షను మనస్సు యొక్క పరిధికి అతీతంగా ఎక్కడి నుంచి వస్తుంది? నాకు మంత్రం వల్ల గాల్లో వినపడింది అన్నాడు మొన్న ఒకతను. అంటే నీకు సంస్కృతం వచ్చునా అన్న, రాదన్నాడు. అయితే నీకు వినపడిన మంత్రంలో సంస్కృత దోషాలు ఉంటాయి అని చెప్పా. నేను ఎలా చెప్పగలిగా? ఇంకా మంత్రం ఏమిటో చెప్పకుండానే ఎలా చెప్పగలిగాను? ఎందుకంటే అది వినపడింది అంటే ఇట్ ఈస్ ది మైండ్ విచ్ హ్యాస్ ప్రాజెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంచేత నాకు వినపడింది అనుకోండి మంత్రం, తప్పనిసరిగా సంస్కృత శుద్ధంగా ఉంటుంది ఆ మంత్రం. నా దగ్గరికి అలా గాల్లో ఏదైనా మంత్రం వినపడి అది కనుక సంస్కృత దోషం ఉంటే నన్ను నేను గట్టిగా తిట్టుకుంటాను, అయితే ఎవడరా సంస్కృతం తప్పు మాట్లాడుతున్నాను నువ్వు కేకం కూడా వేస్తా. అంచేత నాకు అలా వినపడదు. ఒకవేళ వినపడితే కరెక్ట్ గా వినపడుతుంది. నాకు కళ వస్తే కళలో మంత్రం పెర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకసారి నేను పలవరింతలు అంటారు నిద్రలో మాట్లాడడం. పలవరించినప్పుడు ఏం పలవరించామంటే ఓ పనస, వేదం వల్లించి ఈ రోజుల్లో ఓ పనస పలవరించా. అంటే అప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అడిగాను. పలవరించినప్పుడు ఇంకా ఎవరు ఉన్నారా అని చూశాను. అక్కడ ఆ మంత్రం వచ్చినాయని అడిగారు. ఏమంటే నేను పలవరించినప్పుడు సుస్వరంగా ఉందా ఎలా ఉందని అడిగాను. సుస్వరంగా ఉందని చెప్పాడు.
ఎందుకంటే ఇట్ కెనాట్ గో ఎనీవే అదర్ దాన్ దాట్. దేర్ఫోర్ మీరు మనస్సులో ఉండే సమాచారాన్ని బట్టి మీరు ప్రొడిక్షన్ ఇస్తారు. మీరు ఎలాంటి ప్రొడిక్షన్ ఇచ్చినా, ఎంత అద్భుతమైన ప్రొడిక్షన్ ఇచ్చినా అది మనస్సు యొక్క పరిధికి లోబడి ఉంటుంది. ఆ పరిధిని ఏది నిర్ధారణ చేస్తుంది అంటే మనస్సుకి వచ్చిన సమాచారము ఆ పరిధిని నిర్ధారణ చేస్తుంది. అంచేతనే ఎలక్షన్ సీన్ మీరు చూసినట్లయితే సమాచారం అంతా పోవేసి ఇలా అవ్వచ్చు, లేకపోతే అలా అవ్వచ్చు, ఇది అవుతుంది, అదవుతుందని ఏవేవో ప్రొడిక్షన్లు ఇస్తారే గాని ఆ సమాచారము నిర్ధారించిన పరిధికి అతీతమైనటువంటి ప్రొడిక్షన్ ఇవ్వడం అన్నది సంభవమే కాదు. అండ్ జీవితంలో ప్రధానమైన ఘటనలన్నీ అలాగే అవుతాయి. అన్ఇంపార్టెంట్ ఘటనల్లో ఇప్పుడు రాబోయే మంత్లో మీకు వారం రోజులు ఆరోగ్యంగా ఉంటుంది ఉండదు ఇలాంటివి అలాంటి పెట్టి ప్రధానమైన అంశాల్లోకి వచ్చేప్పటికీ ఫ్యూచర్ ఈజ్ అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈజ్. మీరు ఊహ కూడా చేయలేరు. అంటే మీరు ఎలా ఆలోచించాలంటే ఇప్పుడు ఈ రోజు మన్మోహన్ సింగ్ ప్రెసిడెంట్ అవుతారన్న ప్రొడిక్షన్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే మేడం రిఫ్యూజ్డ్ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎవరు అనేప్పటికీ ఎవరో 3-4 ఫ్రంట్ రన్నర్స్, దాంట్లో ఒకటి వీడిని ప్రొడిక్ట్ చేయొచ్చు, ఒకటి వాడిని. ఆల్రెడీ యూ హ్యావ్ ది డేటా టు ప్రొడిక్ట్. 1 వీక్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ కుడ్ హ్యావ్ ప్రొడిక్టెడ్. దట్ ఈస్ ది క్వశ్చన్. నో. కాబట్టి మనస్సు యొక్క సంస్కారాలకి తగ్గట్టుగానే మన జీవితం నడుస్తూ ఉంటుంది. సో ఫ్యూచర్ ఈజ్ అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ యాజ్ అండ్ వెన్ థింగ్స్ హ్యాపన్. కాబట్టి అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, తప్పేం కాదు. అదొక డిసిప్లిన్. యూ కెన్ డూ దాట్. బట్ ది మోర్ ఇంపార్టెంట్ దాన్ దట్ ఈజ్ యాజ్ అండ్ వెన్ ద థింగ్స్ హ్యాపన్ మీరు సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సో ఈ సమత్వాన్ని గురించి బొలారం క్లాసులో 2-3 క్లాసెస్ నుంచి అదే బాగా నడుస్తున్న ఆ సంస్కారం ఉండబట్టే అది గుర్తుకొచ్చి చెప్తున్నాను. సో ఆ సమత్వ బుద్ధి స్థాయిలో సమత్వం, రిజల్ట్ స్థాయిలో సమత్వం ఎలాగో ఉండదు. ఎందుకంటే పాజిటివ్ రిజల్ట్, నెగిటివ్ రిజల్ట్, హౌ దేర్ కెన్ బి ఈక్వాలిటీ బిట్వీన్ ది టూ. సో రెస్పాన్స్, మన బౌద్ధికమైన రెస్పాన్స్, బుద్ధికి సంబంధించినటువంటి రెస్పాన్స్ లో సమత్వము. ఆ విధంగా బుద్ధిని కనుక మీరు నిర్మాణం చేసుకున్నట్లయితే అది విశుద్ధి. అంటే యస్మిన్ విశుద్ధే అంటే రాగద్వేషములు బాగా మీకు డైల్యూట్ అయినప్పుడు మాత్రమే మీరు సమత్వాన్ని స్వీకరించగలుగుతారు. రాగద్వేషాలు దృఢంగా ఉన్నాయనుకోండి, సమత్వం ఎక్కడి నుంచి వస్తుంది? సమత్వం అనేది రానేరాదు. నేను కోరుకున్నదే జరిగి తీరాలి, లేకపోతే నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అంటే అది సమత్వం ఎలా అవుతుంది? అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు సమత్వం. కాబట్టి ఆ సమత్వ బుద్ధిని కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఆ మనస్సు క్లీన్ గా తయారు కావాలి. యస్మిన్ విశుద్ధే. ఆ క్లీన్లీనెస్ ఏమిటో శంకరులు అంటారు. యస్మింశ్చ చిత్తే క్లేశాదిమల వియుక్తే శుద్ధే విభవతి ఏష ఉక్త ఆత్మా విశేషేణ స్వేనాత్మనా భవతి ఆత్మానం ప్రకాశయతి ఇత్యర్థః. యస్మిన్ విశుద్ధే. యస్మిన్ అంటే యస్మిన్ చిత్తే. అక్కడ చిత్తం గురించి కదా మాట్లాడుతుంటా. చిత్తం సర్వం ఓతం. యస్మిన్ అంటే ఆ చిత్తం గురించే అవుతుంది. ఏ చిత్తమునందైతే యస్మిన్ చిత్తే, ఆ చిత్తం ఎలాంటిదై ఉండాలి? క్లేశాది మల వియుక్తే, విశుద్ధంగా ఉండాలి. అంటే మాలిన్యములు ఉండకూడదు. చిత్త మాలిన్యములను పతంజలి మహర్షి కేటగరైజ్ చేసి పెట్టారు. ఇట్ ఈజ్ ది అనాలిసిస్ ఆఫ్ పతంజలి ఈజ్ సో పక్కా అండ్ సో లాజికల్ దట్ ఎవ్రీబడి జస్ట్ ఆటోమేటికల్లీ ఫాలోస్. ఇంకా అసలు ఆలోచన కూడా చేయరు. ఇక్కడ శంకరులు చూడండి, he just keeps Patanjali's analysis in mind and puts the word క్లేశాది. ఇట్ ఈస్ సో పాపులర్. ఎక్కడ వచ్చినా సరే ఆ పతంజలి సూత్రానికి కనెక్షన్ ఉంటుంది, వేరెవర్ యు గో. సో అంత పాపులర్ అది. ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం, లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటారు. దాంట్లో మైత్రియాది వాసనాలభ్య అనో నామం ఒకటి. మైత్రి మొదలైన సంస్కారముల చేతను
వాసన అంటే సంస్కారము లభిస్తుంది. ఆవిడ మీకు లలితాదేవి యొక్క అనుగ్రహం లభించాలంటే మైత్రి మొదలైన సంస్కారాలు ఉండాలి. ఎక్కడ ఈ మైత్రి మొదలైన సంస్కారాలు అంటే హూ టోల్డ్ దోస్ సంస్కారాలు వేరార్దే. ఇవి పతంజలి మహర్షి మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాత సుఖ దుఃఖ పుణ్యపాపేషు భావనాతశ్చిత్త ప్రసాదనం అని ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రానికి రెఫరెన్స్ అది. ఆ సూత్రం తెలుసున్నవాడైతే దీన్ని కరెక్ట్ గా చెప్తాడు. లేకపోతే దాన్ని ఏదో గ్లాస్ ఓవర్ చేసేసి దాన్ని ఇటుకి ఏదో చెప్పేసి లేదు చెప్పాలి. లేకపోతే ఏమని చెప్తాడంటే మైత్రిగా ఉండాలని అందరితో స్నేహంగా ఉంటే లలితాదేవి సంతోషిస్తుందని చెప్తాడు. అది కనపడుతుందిగా. అలా చెప్పినా సంతోషించవచ్చు, ఎందుకంటే వాడికి ఆ మాత్రం అర్థమైంది. దాన్ని ఏదో ఇంకో రకంగా చెప్పకుండా ఇంతవరకు చెప్తే కూడా నేను సంతోషిస్తా. ఎందుకంటే నేను చెప్పిన సూత్రంతో కనెక్షన్ పెట్టి చెప్పాలంటే వాడు విద్వాంసుడై ఉండాలి. మనం అంత కాకపోయినా ఇంత చెప్పినా సంతోషం. సో వాట్ పాయింట్ ఈజ్ క్లేశాది మల వియుక్తే, క్లేశము మొదలైన మాలిన్యములు లేకుండా ఉండాలి. ఏమిటి క్లేశము మొదలైన మాలిన్యం అంటే? చిత్త క్లేశములు అని పతంజలి మహర్షి 5 డిఫైన్ చేశారు. అవిద్య చెప్పాను ఇంతకుముందు నేను. అవిద్య అంటే అజ్ఞానము, అంటే ఆత్మ పూర్ణము అని తెలియకపోవడం. ఆత్మపూర్ణము అనే 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 సమాచారం అసలు వీడికి ఏమీ తెలియదు. ఆత్మపూర్ణము అనే సంగతి తెలియదు. ఎంతసేపు కరడుగట్టిన జీవభావంలో ఉంటాడు. సో ఓ చీమ పుట్ట ఒకటి ఉంది, చీమల పుట్ట. చీమలు ఇటు తిరుగుతున్నాయి. ఒక ఆయన చూశారు. చూసి చీమలను చూస్తే మీకేమనిపిస్తోందని నన్ను అడిగారు. ఊరికే నిలబడి ఉన్నాం అక్కడ, అంచేతనే ఏదో ప్రసంగం. చీమలను చూస్తే మీకేమనిపిస్తోందని అడిగారు. నేనన్నాను నాకు అనిపించింది నేను చెప్తాను, మీకేమనిపించిందో మీకు చెప్పండి అన్నా. ఎందుకంటే ఏదో అనిపించాలి కదా, అనిపించి కదా ప్రశ్న వేశారు నన్ను. మీకేమనిపించిందో చెప్పండి అన్నా. అంటే ఆయన అన్నారు, ఏవో జీవులండి, పాపం చేసుకున్న జీవులు. ఆ పాప జీవులు ఆ చీమల్లాగా పుట్టి ఆ పశువు అదే క్రిమి శరీరంతో కొంతకాలం ఉండి తర్వాత చచ్చిపోతాయి. పాపం చేసుకున్న జీవులు అని చేత అలా ఉన్నాయి. ఇది నాకు అనిపించింది ఏం చెప్పారు. ఊరుకున్నాను. నన్ను అడిగారు మీకేమనిపించింది. నేను చెప్పాను మీకు అనిపించింది అలాంటిది అనిపించవచ్చు అని కూడా నాకు ఎప్పుడు అనిపించలేదండి. నిజంగా ఇలా కూడా ఊహ చేయొచ్చని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను అలా ఎప్పుడూ అనిపించలేదని, నాకు అలా కూడా ఊహ చేయొచ్చు అని కూడా నేను అటువంటి వికల్పం ఒకటి ఉందని కూడా నేను ఊహ చేయలేదండి. మీరు చేసిన వికల్పం అంటే అయితే నేను చేసిన వికల్పం కరెక్ట్ అంటారా కదండి? కరెక్టే, అంత కరెక్ట్ కాకపోవడం కరెక్టే. ఓకే, మీకేమనిపించిందో చెప్పండి అంటే నేనున్నాను. నాకేమనిపించిందంటే ఈ చీమలు ఉన్నాయే అవి అల్పంగా ఉన్నాయి కదా అని వాటిలో ఉండే శక్తి యుక్తి అల్పం అని అనుకోదు. చీమల యందు ఉండే విభూతి, మహిమ, గ్లోరీ అంటారు, అది చాలా అత్యద్భుతమైనది. ఆ పుట్ట తయారు చేసినటువంటి స్ట్రక్చర్ చూసినట్లయితే మన మోడర్న్ సిటీ ప్లానర్స్ కూడా అంత బాగా చేయలేరు. తర్వాత ఈ పుట్టలో ఒక 10,000 చీమలు ఉన్నాయనుకోండి. ఈ పుట్ట ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఎక్కడో ఉంటాయి, ఓ పెద్ద యూనిట్ ఆఫ్ యాండ్స్ కార్నర్ లో ఉంటాయి. ఇవి స్పైస్ ని పంపిస్తాయి. కొన్ని వర్కర్ యాండ్స్ ఏవో ఉంటారు, చిన్న చిన్న ఎర్ర చీమల గురించి నేను చెప్తున్నా. పెద్ద చీమలు కాదు, చిన్న చిన్న ఎర్ర చీమలు, పిసరంత చీమలు ఇటు అటు అలా స్కౌట్ చేస్తూ ఉంటాయి. చేస్తూ అక్కడెక్కడో మీరు పంచదార శకలం పారేసో, లేకపోతే మామిడి పండు ఓపెసరో ఎక్కడో కార్నర్ లో పడో, లేకపోతే అరటిపండు ముక్క పడో, బిస్కెట్ ముక్క విరిగిపోయి కింద పడో అలా పడుతుంది. మీకంటే మీకు కనపడుతుంది. అది ఆ స్కౌట్ చేస్తున్న చీమలు పసిగడతాయి. పసిగట్టి వెంటనే సమాచారం పంపిస్తాయి. సమాచారం పంపించి నావిగేషన్ స్కిల్స్ తో సహా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ బిస్కెట్ ముక్క మీరు పొరపాటుని కాఫీతో పాటు బిస్కెట్ తిని పొరపాటున ముక్క కింద పడిపోయి మీరు మళ్ళీ బయటికి మార్కెట్కి వెళ్ళి 2 గంటల తర్వాత వచ్చేప్పటికి ఆ బిస్కెట్ దగ్గర లైన్ కట్టేసి ఉంటాయి. 2 hours ఈజ్ ఇనఫ్. లైన్ కట్టేస్తాం. మీరు చీపురుచుకు తోసేస్తే దే కాంట్ డూ ఎనీథింగ్. ఇట్ ఈజ్ ఏ డూమ్స్ డే లాగా అయిపోతుంది, ప్రళయం అన్నాడు. మీరు అలా ఊరుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక గంట తర్వాత ఆ బిస్కెట్ ముక్క ఉండదు, ఈ లైన్ ఉండదు.
మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ స్కౌటింగ్ నడుస్తూ ఉంటుంది. ఒక చీమ ఇటుకేసి ఒక చీమ అటుకేసి అలా ఉంటుంది. ఒకటి అలా కనపడతాయి. కానీ ఏదైనా పడిందంటే మటుకు లైన్ వచ్చారు. ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంత ఆర్గనైజేషన్, ఎంత సిస్టమేటిక్ గా పనిచేస్తాయి. దే వర్క్ ఫర్ ది హోల్, దే నెవర్ వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. ఎంత అద్భుతమైన. నాకు ఆ చీమ యొక్క పుట్ట చూస్తే ఐ ఫీల్ ద గ్లోరీ ఆఫ్ ఈశ్వర ఇస్ ఫినామినల్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ది రీజన్ ఏమిటంటే చెప్పంటారా? దృష్టికి ఆయన దృష్టికి తేడా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పంటారా? నాకు జీవభావమునందు నాకు శ్రద్ధ లేదు. నేను జీవుడిని, వాడు జీవుడు, వాడు పాప జీవి, నేను పుణ్యజీవిని, వాడు నాకంటే ఎక్కువ పుణ్యం చేస్తున్నాడు, వీడు నాకంటే ఎక్కువ చేశాడు. దిస్ కైండ్ ఆఫ్ దిస్ డివైడెడ్ డివిజన్ అనాలిసిస్ ఇట్ జస్ట్ డజంట్ అక్కర్ టు మీ. నాకు ది గ్లోరీ ఆఫ్ ది హోల్, దట్ అలోన్ ఐ రికగ్నైజ్ ఇన్ దాట్ ఆటోమేటిక్ స్పాంటేనియస్ గా. సో దిస్ వే అజ్ఞానము అంటే, సో చూడండి, జ్ఞానముకు అజ్ఞానముకు మీకు నేను దృష్టాంతం చెప్పాను. ఒక కల్పిత గాథని నన్ను ఒక క్యారెక్టర్ కింద వేసి మీకు చెప్పాను. బట్ ది పాయింట్ ఈజ్, హియర్ ఈజ్ ఎ జెంట్మెన్ హూ ఈజ్ టోటల్లీ కమిటెడ్ టు డివిజన్. అండ్ మై సబ్మిషన్ ఈజ్, ఇట్ ఈస్ పాసిబుల్ టు రైజ్ అబౌవ్ దట్ డివిజన్ అండ్ యెట్ లివ్ ఇన్ ది సేమ్ వే. కాబట్టి సో ఆ డివిజన్ బేస్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది అజ్ఞానము. అది ఒక మౌలికమైనటువంటి చిత్త మలముగా అతని జ్ఞానం. దానికి అవిద్య అని పేరు పెట్టారు. అవిద్య. ఎప్పుడైతే మౌలికంగా నీవు డివిజన్ బేస్డ్ అప్రోచ్ లో బతుకుతూ ఉంటావో, దెన్ వాట్ హ్యాపన్స్? అస్మిత. అస్మిత అనే దోషాన్ని చెప్పాడు. అస్మిత అంటే నేను, నాది అనేటువంటి సిండ్రోమ్, మీ మైండ్ సిండ్రోమ్. ఐ, మీ, మైండ్ సిండ్రోమ్. ఐ గురించి చింత చేయకండి, ఐ ఈజ్ సుపీరియర్. మీ, మైండ్ సిండ్రోమ్, దట్ ఈజ్ అస్మిత. సో ఒకప్పుడు గర్వంగా ఉంటాడు అస్మిత చేత, ఇంకొప్పుడు భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు అస్మితే కారణం. ఈ అస్మిత అనేది ఏం చేస్తుందంటే, మీకంటే వీక్ మనిషి కనపడినప్పుడు మిమ్మల్ని గర్వంగా తయారు చేస్తుంది. మీకంటే స్ట్రాంగ్ మనిషి కనపడినప్పుడు మీకు భయాన్ని కలిగిస్తుంది. ఇది అస్మిత యొక్క లక్షణం. కాబట్టి వీడు అస్మిత రెండవ దోషం. 3 రాగము, 4 ద్వేషము, 5 అభినివేశము. అభినివేశము అంటే మరణ భయము అని అర్థం. చచ్చిపోతారేమో అని భయపడతాం. సో దీస్ ఆర్ ది 5 చిత్తక్లేశములు. ఈ చిత్తక్లేశముల నుండి కనుక మీరు వియుక్తులైతే, మీ మనస్సులో ఈ చిత్తక్లేశములకు తావు లేకుండా మీరు చేయగలిగితే, బస్ ఓవర్. విభవత్యేష ఆత్మ. ఏష ఆత్మ, ఈ ఆత్మ. ఈ ఆత్మ అంటే ఏమిటి? ఉక్త ఆత్మ, చెప్పబడిన ఆత్మ, ఇంతకుముందు వర్ణించబడిన ఆత్మ ఏదైతే కలదో అది విభవతి. విభవతి అంటే విశేషేణ భవతి, చాలా విశేషంగా ఉంటుంది. భవతి అంటే ఏమిటండి? విశేషణ భవతి అంటే ఏమిటి అంటే ఆత్మానం ప్రకాశయతి ఇత్యర్థ. తనను తాను ప్రకాశింపజేస్తుంది. ఎలా ఇప్పుడు ప్రకాశింపజేయట్లేదు. ఇప్పుడు కూడా ఆత్మ చైతన్య ప్రకాశమే కదా. అయితే ఇప్పుడున్న ప్రకాశము ఇది చాలా వాసనావాసితమైన ప్రకాశం. సో ఆ ప్రకాశం యొక్క మహిమ ఈ సంస్కారముల చేత కప్పివేయబడి ఉంటుంది. అప్పుడు స్వేన ఆత్మన ప్రకాశయతి, తన యథార్థ స్వరూపంతో ప్రకాశిస్తుంది. ఎలాగ యథార్థ స్వరూపం ఏమిటి? అఖండ సచ్చిదానంద రూపంగా ప్రకాశిస్తుంది. అంటే భేదబుద్ధి ఉండదు. తర్వాత సద్రూపంగా దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ నిండా ఉంటుంది. ఆ చైతన్య భావన నిండా ఉంటుంది. సచ్చిత్ రూపంగా. సో దట్ అవేర్ఫుల్ ప్రెజెన్స్ అని అంటారు. సచ్చిత్ ఆ రూపంగా నిలిచి ఉంటాడు. దాని యందు పూర్ణత్వం ఉంటుంది. ఏ వెలితి ఉండదు. బాహ్యమునందు ఏముందో ఏమి లేదో అది వేరే సంగతి. హృదయంలో మాత్రం వెలితి ఉండదు. హృదయంలో వెలితికి బాహ్యంలో వెలితికి నిండుకి సంబంధం ఏం లేదు. బాహ్యం నిండుగా ఉండి హృదయంలో వెలితిగా ఉంటారు మనుషులు. బాహ్యం వెలితిగా ఉండి హృదయంలో నిండుగా ఉంటారు. పాసిబుల్. బాహ్యంలోనూ నిండు హృదయంలోనూ నిండు ఉండొచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. కాబట్టి దాని పేరే ఆత్మా విభవతి అంటే నిండు. నిండు అంటే లోటు అనే భావనే ఉండదు. మనకి ఇది లేదు అనే భావనే ఉండదు.
లోటు మీరు ఫీల్ అవ్వాలి. ఈ లోటు అనేది ఒక అలవాటు. అది మనిషి బై హ్యాబిట్ హీ ఫీల్స్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. బై హ్యాబిట్ అంతే. సో ఎనీవే యు నో దాట్. సో ఈ విధంగా మనస్సు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఆత్మ యొక్క ఆ సచ్చిదానంద స్వరూపము, ఇట్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ థింగ్. దట్ ఈజ్ వాట్ ఐ మీన్. ఈ ఎక్స్ప్లెనేషన్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇట్స్ ఈజ్ సంథింగ్ ప్రాక్టికల్. సో యూ కెన్ బీ దాట్. I don't want to use the word experience unless you mean some spiritual experience to be something different from the usual experience. Usual experience lo division ఉంటుంది. Spiritual experience, so-called spiritual experience lo division ఉండదు. Therefore, we hesitate to use the word experience. So, you be that. You can be that. So ది కండిషన్ ఈజ్ మనస్సు క్లీన్ గా ఉండాలి. ఇప్పుడు ఇంటికి గెస్ట్ వచ్చాడు అనుకోండి, ఇంటికి గెస్ట్ వచ్చేప్పటికి మీరు అసలు గెస్ట్కి ఎక్కడా ఇటు అటు తిరగడానికి కూడా లేకుండా, ఒక అడుగు కదపడానికి కూడా లేకుండా మీరు సామాన్తో నింపేసి మీ సామాన్లతోటే, ఆయన వస్తే ఒక్క నిమిషం ఆగండి ఏదైనా మీకు చోట ఏర్పాటు చేస్తాను అనే ఓ కుర్చీ ఏదో దాని మీద ఉన్న సామానంతో ఇక్కడ దయచేయండి అంటే ఎంతసేపు ఉంటాడు ఆ గెస్ట్ మీ ఇంట్లో? లేచకపోతే మరి ఎక్కడ ఉంటాడు? మీరు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, పొద్దున్న వెళ్ళాను, సాయంకాలం దాకా ఉన్నాను. సో వాళ్ళ ఇంట్లో 4 రూములు ఉన్నాయి. నేను వస్తున్నానని 10 రోజుల క్రితం తెలుసు. 4 రూముల్లోనూ సామాన్లే ఉన్నాయి. ఎన్ని సామాన్లు అంటే ఊరికే పెద్ద ఎక్కువ సామాన్లు ఏం కాదు. ఓ పాత గుడ్డలు ఉతకాల్సిన గుడ్డలు అవి 3 రూముల్లోనూ కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. తర్వాత పాత పెట్టెలు, ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ బ్యాగులు, దారాలు, తాళ్ళు ఇవన్నీ కూడా అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. బూజులు ఇవి కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దే డోంట్ కీప్ ది హౌస్ ఇన్ ఆర్డర్. అండ్ ఈవెన్ వెన్ ది గెస్ట్ ఈస్ కమింగ్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ ఏ రూమ్, సెపరేట్ రూమ్ ఒకటి క్లీన్ చేసి పెట్టి స్వామీజీ మీరు ఈ రూమ్ లో ఉండండి అని ఒక మాట అనొచ్చు. దట్ దే కుడ్ నాట్ డూ దాట్. దే డోంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్. సో స్వామీజీ మీరు వచ్చి చాలా కాలం అయిపోయింది, మళ్ళీ రావట్లేదు. వై ఐ విల్ గో ఎల్స్వేర్. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, మనం వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బంది. సో మన హృదయము మనం ఆ రకంగా పెట్టుకుంటే భగవంతుడు ఎందుకు వస్తాడండి దాంట్లోకి? ఎక్కడో ఇంకోహళ్ళ హృదయంలో ప్రకాశిస్తాడు, ఆ హృదయంలోకి రాడు. మన హృదయము కొంచెం క్లీన్ గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీ రూమ్ ఉందనుకోండి, మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఆర్ వాట్ ఎవర్ రూమ్. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ పర్టికులర్ క్రిటిసిజం ఆర్ జస్ట్ ఏ పర్సనల్ కామెంట్. నేను మీ ఇళ్ల గురించి నేనేం చెప్పట్లేదు, ఊరికే జనరల్ గా చెప్తున్నాను. డోంట్ అప్లై ఇట్ ఇండివిజువల్లీ. Suppose I don't remember anything also. Suppose you have a drawing room like thing. Then it is what is the beautiful arrangement of things in the drawing room? Drawing room lo beautiful arrangement of things ఏమిటి అంటే, ఇప్పుడు మీరు ఆ ఉన్న స్పేస్ లో మినిమం నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉండడం, దట్ ఈస్ ది ఫస్ట్ బ్యూటీ ఆఫ్ ద డ్రాయింగ్ రూమ్. మినిమం నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. And then these minimum things are all utility based things ఏ ఉంటాయి. అన్నీ అవసరమైన విషయాలే. దాంట్లో అనవసరమైంది బయట పారేయదగ్గది లేకపోతే స్పేస్ ఆక్రమించి ఏ రకమైన ఉపయోగం లేనిది ఏదీ లేదు. అన్నీ ఉపయోగకరమైనవే. దట్ ఈజ్ ఇట్స్ బ్యూటీ. ఇంకా అంతకంటే వేరే బ్యూటీ అనేది ఇంకేం బ్యూటీ కావాలి? అదేవిధంగా మీ హృదయములో అత్యవసరమైన ఇష్యూస్ పాయింట్సే ఉంటాయి. ఇంకా సందర్భశుద్ధి లేని విషయాలు హృదయంలో ప్రవేశించవు. ఒకవేళ ప్రవేశించినా దే డోంట్ గెట్ రిజిస్టర్డ్. అవి రిజిస్టర్ అవ్వవు. అటువంటి మనిషిని ఒకప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే ఆయన చాలా పరధ్యానం మనిషిగా అంటారు. ఇప్పుడు ఓ ప్రొఫెసర్ గారు ఉన్నారనుకోండి, ఆయన పరధ్యానం ప్రొఫెసర్ అంటారు. అంటే మతిమరుపు ప్రొఫెసర్ అంటారు. మతిమరుపు ప్రొఫెసర్ అంటే ఆయన సబ్జెక్ట్ ఆయన ఏం మర్చిపోవడం. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, ఫిజిక్స్ ప్రొఫెసర్ అనుకోండి,
అదే ఆయన మర్చిపోడు, అదంతా చక్కగా గుర్తుపెట్టుకుంటాడు. ఆయన మతిమరుపు ఏమిటంటే మిగతా వాటి మీద ధ్యానం ఉండదు. మరి మిగతా వాటి మీద ధ్యానం ఉండదంటే అర్థం ఏంటండి? ఆయన మనస్సులో ఇవన్నీ రిజిస్టర్ అవుతున్నాయి కానీ అవటం లేదు. దే గెట్ అండ్ ఇంపింజ్ అపాన్ ది మైండ్ స్పేస్, బట్ ది మైండ్ డజంట్ షో ఎన్ అట్రాక్షన్, అండ్ సో దే జస్ట్ ఇంపింజ్ అండ్ డిసపియర్. సో మైండ్, ఇట్ ఈస్ నౌ టోటల్లీ అవైలబుల్ ఫర్ హిస్ సబ్జెక్ట్. ఆ మెంటల్ ఎనర్జీస్ కన్సర్వ్ అవుతాయి. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. దేర్ఫోర్ the mental space should be free, relatively free. అంటే ఎవరితోటి మాట్లాడొద్దని, ఏ విషయం పట్టించుకోవద్దని, ఇంట్లో కూరలో నారలో నేను తేవద్దని. దట్ ఈస్ నాట్ ది ఐడియా. ద మెంటల్ స్పేస్ షుడ్ బి రిలేటివ్లీ ఫ్రీ, అండ్ ఇట్ ఈస్ స్పేర్స్లీ ఆక్యుపైడ్, అండ్ వాట్ ఎవర్ ఐటమ్స్ ఆర్ లింగరింగ్ ఇన్ ది మైండ్, దే ఆర్ ఇంపార్టెంట్, దే హ్యావ్ సమ్ రిలవెన్స్, సమ్ మీనింగ్. ఇప్పుడు మీరు ఓ సీరియల్ చూస్తున్నారనుకోండి, సీరియల్ చదువుతున్నారనుకోండి, పత్రికల్లో సీరియల్స్ వస్తాయి. ఈ సీరియల్ ఈ వారం ఆ సీరియల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ పాయింట్ దగ్గర సశేషము అని అంటాడు, ఆపుతాడు. ఆపి మళ్ళీ ఈ వారం ఆ సీరియల్ కంటిన్యూ అవుతుంది. ఈ వారం అంతా కూడా ఆ సీరియల్ గుర్తుకొచ్చినప్పుడు అలా తర్వాత ఏమిటవుతుందో అని ఆలోచిస్తూ గడుపుతాడు. తర్వాత ఏమిటవుతుందో వాడికి రచయితకు కూడా తెలియదు. వాడు ఇంకా రాస్తున్నాడు. వాడు రాయడం మొదలెట్టగానే వీళ్ళు ప్రింట్ మొదలెడతారు. అంచేతనే ఈ రచయితలు ఏం చేస్తారంటే, నేను కూడా చూశాను ఇవి, అంటే సీరియల్స్ చదివానని కాదు, ఈ పద్ధతి గమనించాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సస్పెన్స్ అలా డెవలప్ చేసుకెళ్ళిపోతారు క్లైమాక్స్ లోకి. దాన్ని ఎలా విప్పాలి, ఎలా ముగించాలో వాడికి అర్థం కాదు. ఎందుకంటే మొత్తం అంతా రాసిన తర్వాత ప్రింట్ చేయడం కాదు, వీడు 10 పేజీలు రాసేసి 10 పేజీలు వీడు ప్రింట్ చేసేయటమే. కాబట్టి వాడికి తెలియదు ఎలా ముగిస్తాడో. అలా సస్పెన్స్ బిల్డప్ చేసుకెళ్తాడు. ఇప్పుడు ముగించడం అర్థం కాక వాడికి ఎలాగెళ్ళాడుతూ ఉంటాడు. ఆఖరికి దాన్ని ఏదో అర్థం లేకుండా ముగించి, సందర్భహీనంగా ముగించి, చీదేసిందిరా, జువ్వ చీదేసిందిరా అనేదో అని వాళ్ళు దీపావళికి ఆ రకంగా పాడైపోయిందిరా ఇది అని అందరూ పాఠకులందరూ ఫీల్ అవుతారు. ఇది ఒక పెద్ద స్ట్రక్చర్ ఇలా డెవలప్ చేయటం సొసైటీలో. వీడు వారం రోజులు నెక్స్ట్ ఏమిటవుతుంది, వీడు మధ్యలో కలుసుకున్నప్పుడు ఆ సీరియల్లో నెక్స్ట్ ఏమిటవుతూ చర్చ. అంటే అర్థం ఏంటండి? ఫర్ 1 వీక్ యువర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ఎన్ ఇమాజినరీ థింగ్ కదా. వాట్ కైండ్ ఆఫ్ ఎ కమిట్మెంట్ ఇట్ ఈస్? అటువంటి కమిట్మెంట్ ఏ విధమైన సంస్కారాలను నిర్మాణం చేస్తుంది మనస్సులో? శుద్ధ ఇమాజినరీ విషయంలో మీకు టెన్షన్ అయిపోలేదు. తర్వాత టెన్షన్ పోలండి అలవాటు పెట్టండి. వినోదం అనుకుంటే పర్వాలేదు, మంచిదే. బట్ యూ రీడ్ ఇట్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్, అదో పద్ధతి. అలా కూడా కాదు. యూ కంటిన్యూస్లీ ఎంగేజ్ యువర్ మైండ్ ఆన్ సచ్ అన్ ఇమాజినరీ థింగ్, అండ్ దేర్ బై యు ఆర్ డంపింగ్ ది మైండ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్స్. డ్రాయింగ్ రూమ్ లో అడుగు పెట్టడానికి వీలు లేకుండా సామాన్లన్నీ నింపు కూర్చుంటారే, అలాగైపోతుంది. టీపాయ్ కొంటారు. టీపాయ్ ఎందుకు కొంటారు? ఎప్పుడైనా టీ తాగేప్పుడు దాని మీద పెట్టుకుంటారు అనండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ టీపాయ్ నిండా సామాన్లు పెట్టేస్తారు. టీపాయ్ సెంటర్ లో ఒక పూల గుత్తి ఒకటి పెడతారు, ప్లాస్టిక్ పువ్వుల గుత్తి ఒకటి. ఇప్పుడు ఇంకా ఎక్కడ టీ పెడదామన్నా ఇది సెంటర్ లో ఇంత పెద్దది పెడతారు, అది అడ్డొస్తుంది. ఎక్కడ టీ పెడదామన్నా ఇది కింద పడుతుందేమో అని భయం. మరి ఇంకా టీపాయ్ మీరు ఎందుకు కొన్నట్టు? టీపాయ్ ఖాళీగా చేపట్టాలా, లేకపోతే దాంట్లో పూల గుత్తులు పెట్టేస్తారా? ఇప్పుడు ఇక్కడ నేను పుస్తకం పెట్టుకోవాలి, మీరేమో అలంకార సామగ్రులు, స్వామీజీ మీద ప్రేమతోటి ఇవన్నీ చక్కగా అలంకార సామగ్రులు అన్ని పెట్టేశారనుకోండి. నేను పుస్తకం పెట్టేప్పుడు ఒకటి కింద పడి ఇట్లా ఉందనుకోండి, అదే ఈజ్ ఇట్ ది వే టు కీప్ థింగ్స్? కాబట్టి సో వీ హ్యావ్ క్రియేటెడ్ a lot of wasteful and unnecessary things in our life. చాలా unnecessary things క్రియేట్ చేసుకుని we suffer from that. సో ఈ విధంగా అంటే ఇంట్లో వస్తువులు కొంటే నష్టం వచ్చిందని మీరు అంటారేమో. ఇంట్లో ఉండవు వస్తువులు, ప్లీజ్ మైండ్ ఇట్. మీరు వస్తువులు కొన్నవి ఇంట్లో ఉండవు, అవి మనస్సులో ఉంటాయి. మీరు తివాచీ కొంటే తివాచీ మనస్సులో ఉంటుంది, ఇంట్లో ఉండదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్ పాయింట్. మీరు రవ్వల నెక్లెస్ కొంటే రవ్వల నెక్లెస్
మెడలో ఉండదు, లేకపోతే లాకర్లో ఉండదు, అది మనస్సులో ఉంటుంది. కాబట్టి మనస్సు ఇంత రాగద్వేషాలతో నిండా ఉంటే భగవంతుడు ఆత్మరూపంగా అక్కడ ప్రకటన కాడు, ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడు. అక్కడ ప్రకటన కాదు. అక్కడ ప్రకటన అవ్వాలంటే విశుద్ధే విభవత్యేష ఆత్మ, అత్యంత విశుద్ధమైనటువంటి దాంట్లోనే ప్రకటమవుతాడు. సో లేకపోతే బయటే ఉండిపోతాడు. ఓ మహాత్ముడిని ఏదో సభకి పిలిచారు. పిలిస్తే ఎన్నింటికి రమ్మని, ఎన్నింటికి టైం అంటే 6 టైం ఇచ్చారు. ఆయన 5 నిమిషాల తక్కువ 6ంటికి వచ్చాడు. వచ్చేప్పటికి వీళ్ళు అన్నారు, ఇంకా ఏమీ ఏర్పాట్లు కాలేదండి, ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు రాలేదు, మేమేమో ఇక్కడ బరకాలో వేస్తున్నాం, మీరు మాకు అడ్డున్నారు, మీరు దయచేసి బయట ఉండమని చెప్పారు అక్కడ ఉండే ఈ కూలి వాళ్ళు. ఈయన వెళ్ళి బయటే ఉన్నాడు. ఆ రకంగా మా హృదయంలో ఇంకా ఖాళీ లేదాయా ఈశ్వరుడా, నేను ఇంకా చాలా అదర్ థింగ్స్ ఆర్ దే అంటే ఈశ్వరుడు ఏం చేస్తాడు, బయటే ఉంటాడు. రెండోసారి రాడు కూడా, ఎందుకంటే అక్కడ ఖాళీ వెళ్తే చోటు ఉండదురా బాబు అక్కడ అని ఈసారి జాగ్రత్త పడతాడు. అంతే. సో విభవత్యేష ఆత్మ. తర్వాత మంత్రం యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వః కామయతే యాంశ్చ కామాన్ తం తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాదాత్మజ్ఞం హ్యత్యయేద్భూతి కామః. ఆత్మజ్ఞాని విభవత్యేష ఆత్మ. ఈ ఆత్మ అఖండ సచ్చిత్ ఆత్మ వాడి హృదయంలో ప్రకటమవుతుంది. స్వేన రూపేణ తన యథార్థ స్వరూపంగా ప్రకటమవుతుంది. అలా ప్రకటమైన వాడు విశుద్ధ సత్వ అంటే పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడు. సత్వశబ్దానికి అర్థం అంతఃకరణము అని. పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడు, నిర్మలమైన స్వచ్ఛమైన హృదయం గలవాడు. వాడు ఏ ఏ కోరికని మనస్సుతో భావన చేస్తాడో, అసలు కోరికలే ఉండవు. ఇప్పుడు కోరికను కోరేవి 2 రకాలు. ఒకటి మనస్సులో వెలితి ఉండి ఆ వెలితి నుండి కోరతాడు, అదో రకం. మనస్సు నిండు ఉండి ఆ నిండుతనంలోంచి ఒక ప్రివిలేజ్ లాగా ఒక రిక్వెస్ట్ బయటకు వస్తుంది, ఒక విష్. యూ డోంట్ కాల్ ఇట్ డిజైర్, ఇట్స్ ఎ విష్ అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్. సో రామకృష్ణ పరమహంస దృష్టాంతం ఒకటి చెప్తారు. రామకృష్ణ పరమహంస భోజనానికి వెళ్తారు, ఎక్కడికో ఎవరో పిలిస్తే వెళ్తారు. భోజనం అంతా కడుపు నిండా భోజనం అది చేస్తారు. చేసిన తర్వాత ఇంకా కొంచెం పెరుగు వడవ లేకపోతే ఏదైనా వేసుకోండి అంటే అబ్బాయి ఏమవుతుంది, నిండిపోయింది, ఐఎమ్ ఫుల్, నవ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ మోర్ అంట. ఈ లోపల జిలాబీ పట్టుకొస్తారు. జిలాబీ పట్టుకొచ్చి బెల్లంతో చేసిన జిలాబీ, పంచదారది బాగుండదు, బెల్లంది బాగుంటుంది. ఆయనకి బెల్లం అంటే ఇష్టం. సో బెల్లంతో చేసిన జిలాబీ పట్టుకొచ్చి ఆయనకి ఇవ్వబోయే అబ్బాయి ఆయన ఏం తీసుకొని ఉన్నారు, ఫుల్ అయిపోయింది తీసుకొని ఉన్నారు, ఆయనకి అక్కర్లేదని ముందుకు వెళ్ళిపోతుంటే వెళ్ళరమని పిలిచారు, ఇయ్యమని చెప్పారు. తీసుకుని తిన్నారు. అప్పుడు ఆయన అడిగారు, ఇప్పుడే ఫుల్ అయిందని చెప్పారు కదా మరి ఎందుకు తిన్నారు, ఎవరో శిష్యులు అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, చూడు రోడ్డు మీద ట్రాఫిక్ నిండా ఉంటుంది, ఇంకో కారు వెళ్ళడానికి చోటు ఉండదు కాబట్టి, కానీ మహారాజు గారి కారు కనుక వచ్చినట్లయితే ఈ ట్రాఫిక్ అంతా పక్కకి పోతుంది, ఆ కారుకి దారి వదిలేస్తారు. ఆ రకంగా ఇప్పుడు నువ్వేమో వడ లేకపోతే ఇంకో కొంచెం అన్నం వేసుకో, లేకపోతే ఇంకో చపాతీ తిను అంటే దానికి దేనికి చోట్లేదు. కానీ జిలాబీ వచ్చిందంటే అది మహారాజు గారి వెహికల్ వచ్చినట్టే, అంత క్లియర్ అయిపోతుంది, దానికేమో చోటు వచ్చేస్తుంది అని అన్నారు. చిత్రం ఏంటంటే హీఈస్ నాట్ అన్ ఓవర్ ఈటింగ్ పర్సన్ ఆర్ ఎనీ సచ్ థింగ్. హీ కెన్ రిమైన్ వితౌట్ ఫుడ్ హ్యాపీలీ ఫర్ డేస్ టుగెదర్. ఇన్ఫాక్ట్ లాస్ట్ లో ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వస్తే ఆయన భోజనం లేకుండానే ప్రాణత్యాగం చేస్తారు. అప్పుడు తను భోజనం లేదని ఆయన ఏం వెంగపెట్టుకోలేదు, ఇంట్లో మిగతా వాళ్ళు భోజనం చేశారు, అదే నాకు భోజనం కింద అని భావన చేస్తారు. కాబట్టి వెన్ హీ ఈజ్ సీకింగ్ ఎ పీస్ ఆఫ్ జిలాబీ, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ల్యాకింగ్ హియర్, అలాగే కాదు, ఇట్స్ ఎ ప్రివిలేజ్. సో అది ఆయనకి దాన్ని డిజైర్ అని అనరు, అది
అంచేతే ఇక్కడ ఎం కామం సంవిభాతి అని అంటలేదు, ఎం లోకం సంవిభాతి. లోక శబ్దానికి మీకు ఇంతకుముందు మనవి చేశాను. పరీక్ష లోకాన్ కర్మచితాన్ దగ్గర చెప్పాను. లోక్యతే భుజ్యతే అనేనా ఇది లోక, భోగ్య వస్తువు అనర్థం. లోకము అంటే భోగ్య వస్తువు. సో ఆయన అది ఒక కామము, ఒక డిజైర్ కాదు, వెలితి నుంచి వచ్చినటువంటి కోరిక, వాంటింగ్ డిజైర్ ఏమీ కాదు, బైండింగ్ డిజైర్ కాదు. హీఈస్ ఫుల్, హీ హ్యాస్ ది ప్రివిలేజ్ టు సీక్. ఫుల్నెస్ ఉన్నవాడు, పూర్ణమైన నిండుదనం గలవాడు. అవుట్ ఆఫ్ దట్ ఫుల్నెస్ హీ మే ఆస్క్ ఫర్ సంథింగ్, హీ మే టేక్ సంథింగ్. అది ప్రివిలేజ్ అంటారు, డిజైర్ అనరు. కాబట్టి ఆ విధంగా ఈ విశుద్ధ సత్వుడు అంటే పరిశుద్ధమైన అంతఃకరణం గలవాడు ఏదైనా ఒక పదార్థాన్ని మనస్సుతో భావన చేస్తాడు, సంవిభాతి, సంకల్పిస్తాడంతే. బాగుందండి, నేను బాగుందంటున్నారు, ఏమైనా తీసుకుంటారా అయితే? ఉన్నాయా? ఉన్నాయి, తీసుకోండి అయితే. ఏటో పనసపండు వాసన ఇస్తుందండి అంటే పనసపండు వాసన ఇస్తుంది, బాగుంది, చాలా మంచి, చాలా సంతోషం. ఏమైనా రెండు తొండలు తింటారా అంటే ఉన్నాయా? అరిష్యూ యా, సమృద్ధిగా ఉన్నాయి, అయితే ఇవ్వండి రెండు. దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రివిలేజ్ వీ డోంట్ మిస్ వితౌట్ దెమ్. అవి లేకుంటే మిస్ అయ్యే ప్రసక్తే లేదు. సో అటువంటి భావన చేస్తాడంతే. మనసా సంవిభాతి, మనసుతో సంకల్పిస్తాడు. అంతేగాని అది లేకపోతే లోటు, అది వస్తే పూర్ణత్వం అనే స్థితి కాదు. అలాగంటే ఒక పదార్థాన్ని కనుక సంకల్పిస్తే కామాన్ కామయతే యాంశ్చ, అటువంటి విధంగా కామశబ్దం కూడా ప్రయోగం చేశారు, ఏం పర్వాలేదు. సో ఏవైనా కోరదగిన వస్తువులని కోరినా కూడా తం లోకం జయతే, ఆయా భోగ్య వస్తువుని ఆయన జయిస్తాడు. తాంశ్చ కామాన్, ఆ కామనలను, ఆయన కోరికలు అవి సిద్ధించేస్తాయి. ఎందుకంటే ఆ అంతఃకరణలో ఉండే పవిత్రత వల్ల ఒక శక్తి, అంటే నేను ఒక మిస్టీరియస్ శక్తి గురించి అంటలేదు, ఇట్ ఈజ్ జస్ట్ స్పాంటేనియస్లీ ఆ ఒక మహిమ ఆ మహాత్ముల యందు, ఆత్మజ్ఞానుల యందు సహజంగానే దర్శనమిస్తూ ఉంటుంది. సో భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కనుక తస్మాత్ ఆత్మజ్ఞం హ్యర్చయేత్ భూతికామ. కాబట్టి సో ఫైనల్ గా ఇక్కడ ఏమని అంటున్నారంటే భూతికామ అంటే జీవితంలో పైకి రావాలి అని అనుకున్నవాడు, సంపన్నుడు. సంపద అంటే కేవలము ధనధాన్యాదులే కాదు, జ్ఞాన సంపద. భూతి అంటే విభూతి, అంటే అభివృద్ధి, అభ్యుదయమును, శ్రేయస్సును కోరువాడు ఆత్మజ్ఞం అర్చయేత్, ఆత్మజ్ఞానిని పూజించవలెను. సో ఇక్కడ దేవం అర్చయేత్ అని మామూలుగా ధర్మశాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్తారు. దేవం అర్చయేత్, దేవుణ్ణి పూజించాలి, ఈ దేవుని యొక్క మూర్తిని పూజించాలి అని చెప్తారు. సూర్యుణ్ణి పూజించాలి, చంద్రుణ్ణి పూజించాలి. క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం చంద్రుణ్ణి పూజ, సూర్య వ్రతం సూర్యుడికి పూజ, లేకపోతే విష్ణు వ్రతం విష్ణుదేవుని యొక్క మూర్తి పెట్టుకుని పూజ. సత్యనారాయణ వ్రతం అంటే ఏం చేస్తారు? ఆ మూర్తిని పెట్టుకుని పూజ చేస్తారు. సో ఈ విధంగా ఆయా వ్రతములన్నీ కూడా పురాణాలు, స్మృతులు, శృతులు కూడా విధించాయి. ఆ విధంగా పూజించవలసిందే. కానీ ఇక్కడ ముండకంలో ఇది చాలా స్పెషల్. ఇది ఎక్కడ మీకు ఇలాగంటే ప్రక్రియ మీకు చాలా అరుదుగా కనపడుతుంది. ఇక్కడ ఆత్మజ్ఞం అర్చయేత్, ఆత్మజ్ఞానిని మీరు పూజించండి అని. మన హిందూ సంస్కృతిలో మహాత్ముల్ని పూజించటము, ఆరాధించటము, వారికి సేవ చేయటం, ఈ పాదాభివందనాలు చేయటం, ఇవన్నీ కూడా ఇగో ఇటువంటి అరుదైన వాక్యముల నుంచే ఆ సంస్కృతి సమాజంలో ప్రవేశించింది. ఏవ ముక్త లక్షణం సర్వాత్మానం ఆత్మత్వేన ప్రతిపన్నః తస్య సర్వాత్మత్వాదేవ సర్వావాప్తి లక్షణం ఫలమాహ. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తున్నారు శంకరులు. ఇటువంటి వాక్యమే ఇంకొంచెం విస్తారంగా ఒక ఖండ, ఒక సెక్షనే ఉంది చాందోగ్యంలో 8వ అధ్యాయంలో. అక్కడ ఆ అనాలిసిస్ ఎలాగంటే, దీనికి గీతలో ఒక దృష్టాంతం ఒకటి ఉంది. సర్వత సంప్లుతోదకే యవానర్థ ఉదపానే. ఉదపానం అంటే నుయ్యి. నుయ్యిలో వీడికి ఎన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయో
స్వచ్ఛ జలముల సముద్రం వీడికి లభిస్తే ఈ నుయ్యలో లభించిన ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి. ఇంకా అంతకంటే ఎక్కువ సిద్ధిస్తాయి, అంతకంటే ఎక్కువ సిద్ధిస్తాయి, అంతకంటే ఎక్కువ సిద్ధిస్తాయి. పెద్దవేమో సిద్ధిస్తాయన్నాం కదా అని చిన్నవేమీ జారిపోవు. అలాగే వేదంలో ఒక యవాన్ సర్వేషు వేదేషు, వేదంలో ఏమని చెప్పారంటే చిత్రయా యజేత పశుకామహ అని చెప్పారు. చిత్రయాగం చేసినట్లయితే నీకు పశు సంపద, క్యాటిల్ వెల్త్ బాగా వస్తుంది అని చెప్పారు. ఒకటి చిత్రయాగం చేశాడు, వాడికి క్యాటిల్ వెల్త్ వచ్చింది. ఇంకొకడు అగ్నిష్టోమం చేశాడు, వాడికి స్వర్గం వచ్చింది. ఇంకొకడు పుత్రకామేష్టి చేశాడు, వాడికి పుత్ర సంతానం కలిగింది. ఇంకొకడు సుదర్శన యాగం చేశాడు, వాడికి భయం పోయింది. ఇంకొకడు ధనాన్ని బాగా ఈ శ్రీయాగం చేశాడు, సంపద వచ్చింది. ఇప్పుడు ఏ ఏ కర్మలు చేస్తే ఆయా ఫలాలు మాత్రమే సిద్ధిస్తున్నాయి. కానీ ఆత్మజ్ఞానికి తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. విజానత అంటే ఆత్మస్వరూపము తెలుసుకున్న, బ్రాహ్మణస్య అంటే బ్రహ్మవేత్తకు సర్వేషు వేదేషు ఇన్ని కామ్యకర్మలలో ఎన్ని ఫలాలున్నాయో అవన్నీ కూడా వాడికి వచ్చి ఆ పైన వస్తాయి అని చెప్పారు. అక్కడ మీమాంస ఏమిటంటే, అయితే పుత్రకామేష్టి చేసిన వాడికి పుత్రప్రాప్తి కలిగింది కదా, కాబట్టి ఈ ఆత్మజ్ఞానికి వీడికి కూడా పుత్ర సంతానం కలుగుతుందని అర్థం దానికి కాదు. మరి ఏమిటంటే, పుత్రకామేష్టి యాగం చేసి పుత్ర సంతానాన్ని పొందినవాడు ఎంతటి ఆనందాన్ని అనుభవించాడో ఆ ఆనందం వీడికి కలుగుతుందని కూడా కాదు. ఆ ఆనందము వీడి యొక్క ఆనందంలో అంతర్భాగమై ఉంటుంది. ఎలాగైతే స్వచ్ఛ జలముల సముద్రం గలవాడికి అస్తమను తాగుతూ కూర్చుంటాడని కాదు, వాడికి కేవలము ఒక బకెట్ నీళ్లున్న వాడికి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందము వీడి ఆనందంలో అంతర్భాగమై ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నవాడికి ఒకడు రూపాయి ఉన్నవాడు ఏ సుఖాన్ని పొందుతాడో ఆ సుఖాన్ని వాడు పొందుతాడని మీరు చెప్పకూడదు. ఎందుకంటే వీడు రూపాయి ఇచ్చి పాను కొనుక్కుని నవ్వచ్చు, వాడు పాను కొనుక్కుని నవ్వలేకపోవచ్చు. కాబట్టి అలాగే కంపారిజన్ ఉండదు. మరి కంపారిజన్ ఎలా ఉంటుందంటే, ఈ రూపాయిలో వీడు ఎంత ఆనందాన్ని పొందుతాడో దట్ స్మాల్ పీస్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ హిస్ వైడర్ ఆనంద. అది అంటే ఆ ఆనందం యొక్క మహిమని చెప్పాలి. మహిమని చెప్పాలంటే ఆనందము అనంతము అని చెప్పారనుకోండి, ఏమర్థమైనట్టు? అలా కాకుండా ఇదిగో ఈ చిన్న 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 ఆనందాలు మీరు చిన్న చిన్న కర్మలను చేసుకుని, కామ్యకర్మలను చేసుకుని, వీడి ఆనందం వాడి ఆనందం ఇలాగా అక్కడక్కడక్కడ ఉన్న ఆనందాలు ఉన్నాయే, ఈ అనంతములైన బుల్లు తెసరంత ఆనందాలు, ఇవన్నీ కూడా వాడి యొక్క మహానందంలో అంతర్గతములై ఉంటాయి. ఆ విషయాన్నే ఇదిగో ఇలాగా పొయటిక్ గా చెప్తారు. ఫలానా కామన ఉంటే ఈ కర్మ చేస్తే నీకు ఆ కామన తీరుతుంది అని కర్మకాండలో చెప్తే, ఇక్కడేమంటారు, ఆత్మజ్ఞానికి ఏ ఏ కామనలు ఉంటే ఆయా కామనలన్నీ తీరినట్లే అని చెప్తారు. అంటే వాళ్ళ లిస్టు ప్రకారంగా ఓ కామన తర్వాత ఓ కామన తీరుతూ ఉంటుందని కాదు. వీడి ఆనందము అనంతము, అన్ని ఆనందాలు దీంట్లో అంతర్గతమై ఉంటాయి అనే అభిప్రాయం. తర్వాత అది ఒక విభూతిని బోధించేటువంటి పద్ధతి. ఇంకో పద్ధతి ఇది ఎలాగంటే, ఓ కోటీశ్వరుని యొక్క సంపదని వర్ణించమన్నారు. ఎలా వర్ణిస్తారు? కోటీశ్వరుడు యొక్క బిల్ గేట్స్ యొక్క సంపద, భోగ శక్తి మీరు వర్ణించండి అంటే ఎలా వర్ణిస్తారు? అయ్యా, ఈ లోకంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో, ఎంతమంది ధనవంతులు ఉన్నారో, ఎన్ని భోగాలున్నాయో, ఆ ధనం వల్ల సంపాదించదగినవి అవన్నీ భోగాలు ఆయనకున్నాయి అని అన్నారనుకోండి. ఆ మాటకు అర్థం ఏంటి? ఈ భోగాలన్నీ ఓ లిస్టు కింద రాసుకుని అవన్నీ ఆయన కొనుక్కుని ఒకదాని తర్వాత ఒకటి అనుభవిస్తూ ఉంటాడని అర్థం కాదు. ఆయన యొక్క సంపద ఎంతటిది అంటే ఈ భోగములు అన్నీ కూడా దాంట్లో అంతర్భాగములై విలీనమై ఉంటాయి. అంటే అనంత ఆనందము అనే అభిప్రాయం. అలా దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి. సో ఇక్కడ కూడా యం లోకం మనసా సంవిభాతి యాంశ్చ కామాన్. లోకశబ్దానికి ఒక విశిష్టమైన లోకము అని అర్థం కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఉన్నాడు అనుకోండి, ఆత్మజ్ఞానం ఏదైనా ఒక లోకాన్ని సంకల్పిస్తే ఆ లోకం ఆయనకు వచ్చేస్తుందంటే ఆ లోకానికి వెళ్తాడని కాదు. ఆ లోకం లభించినట్లయితే, ఆ పుణ్యలోకం లభిస్తే ఎంతటి ఆనందం ఉన్నదో అంతటి ఆనందం ఈయన ఆనందంలో అంతర్గతమైపోతుందని అదే ఫార్ములా మనకు ఒక కథ కింద చెప్తారు.
శంకరాచార్యులు తల్లి దగ్గరికి వెళ్లారు ఆమె యొక్క అవసాన దశలో. వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుక ఈ కథే, ఎందుకంటే ఏం కాదు, ఉడికే అలా కథ వినికిడిగా ఉంది కనుక చెప్తున్నాను. నేను జనరల్గా నేను ఇటువంటి కథలు చెప్పేదాని శ్రద్ధ తక్కువ. బట్ ఎనీవే టు మేక్ ఎ పాయింట్. సో ఆ మంది, నాన్న నేను వైకుంఠలోకం చూడాలనుకుంటున్నాను అంటే, దానికేమో అభాగ్యమో చూడు అని ఆయన వైకుంఠలోకం ఆవిడికి చూపించాడు అని చెప్తారు అని ఒక కథ. కానీ ఆయన ఉపదేశ సాహస్రంలో మాట రాశారు, ఈ వైకుంఠలోకం సవయవమా నిరవయవమా అని ఒక ప్రశ్న ఒకటి లేవతీశారు. కాబట్టి ఆ మాట వేరు, ఈ ప్రసంగం వేరు, ఇది ఉంటే కథ కోసం. కాబట్టి ఆత్మజ్ఞాని ఏదైనా ఒక లోకాన్ని భావన చేశాడు అంటే ఆ లోకం ఆయనకి లభించేస్తుంది. భాగవతంలో కథ ఉంది, జనలోకము జనలోకము వైకుంఠలోకము. జనలోకం లోవర్, వైకుంఠలోకం హయ్యర్. భాగవతం కదా మరి భక్తి. సో ఈ జనలోకంలో ఉన్నాడు సనత్ కుమారుడు. ఆయన అక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఉండొచ్చు, జీవన్ముక్తుడు కదా, అక్కడ ఉన్నాడు. సో అక్కడ ఉంటే ఆయనకి ఎందుకునో వైకుంఠం వెళ్ళాలనిపించింది, వైకుంఠానికి వెళ్తాడంతే. ది యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎం లోకం సంవిభాతి. అదే మరో మామూలుగా ఓ భక్తుడు వైకుంఠానికి వెళ్ళాలనుకోండి అంటే వాడు మహాపుణ్యం చేసుకున్నవాడు అయి ఉండాలి. వైకుంఠ లోకాన్ని చేరుకునేంత మహాపుణ్యం చేసుకుంటే వెళ్ళగలుగుతాడు. అదే సనత్ కుమారుడు అలా భావన చేశాడు, వెళ్ళాడు, వచ్చాడు అని కథ చెప్తాడు. సో ఆ విధంగా. సో వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు, తన ఆశ్రమంలో. ఆయనకి జ్ఞాని కదా, మహాజ్ఞాని. ఆయనకి ఎందుకునో రాముడు గుర్తుకొచ్చాడు. గుర్తుకొస్తే సరే రాముడిని చూసొద్దాం అని వెళ్ళి అయోధ్యకు వెళ్ళి రాముడిని చూసి ఆయన దగ్గర ఒక పూట 2 పూటలు గడిపి లేచకొస్తాడు. కాబట్టి ఈ రకంగా ఎం లోకం సంవిభాతి. ఏది దేన్ని భావన చేస్తే దాన్ని తప్పనిసరిగా పొందుతాడు. తన లోకం జయతే. అంతేగాని మళ్ళీ పని కట్టుకుని ఈ లోకం పొందాలంటే ఈ కామన చేయాలి, ఈ కర్మ చేయాలి, అలా ఉండదు. కర్మ ఫలము ఈ రకమైనటువంటి సాధ్య సాధన రూపమైన సంసారం నుంచి ఆత్మజ్ఞానం ఎప్పుడో అతీతంగా ఉంటాడు. హీజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రివిలేజ్డ్ మహాత్మా అని అభిప్రాయం. దాన్ని చెప్తున్నారు, యహ ఏవం ఉక్తలక్షణం సర్వాత్మానం వేద ప్రతిపన్న అంటే తెలుసుకున్నవాడు, పొందినాడు. సో ఈ పైన వర్ణించిన విధంగా, ఇంతకు ముందు చెప్పిన విధంగా ఈ ఆత్మస్వరూపాన్ని ఎవడైతే, ఆత్మ అంటే సర్వాత్మది, సర్వము ఆత్మయందే అంతర్గతమై ఉంటుంది, ఆత్మకి భిన్నంగా ఏమీ లేదు. సో అటువంటి సర్వాత్మరూపమైన ఆ ఆత్మ చైతన్యం పరబ్రహ్మ ఏదైతే కలదో అదే తన ఆత్మస్వరూపము అని తెలుసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎలాగంటే ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ టు. ఇప్పుడు ఈ దేహము నేను అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీ పొటెన్షియల్ మీకు తెలియకుండా అయిపోతుంది, అలాగా దాగిపోయి ఉంటుందంటే. ఇప్పుడు ఈ దేహము నేను కాదు, ఈ దేహములో ప్రకటమవుతున్న చైతన్యము నేను అని మీరంటే, చైతన్యము దేశకాలాలకు అతీతంగా ఉంటుంది. దేహము దేశము యొక్క పరిధికి, కాలము యొక్క పరిధికి లోబడి దేహం ఉంటుంది, కానీ చైతన్యము దేశకాలాలకు అతీతమే. ఎందుకంటే చైతన్యం ఈజ్ ట్రూలీ టైమ్లెస్ అండ్ స్పేస్లెస్. కాబట్టి యాజ్ ఎ కాన్షియస్ బీయింగ్ యు ఆర్ ఇన్ఫినిట్ నౌ అండ్ హియర్. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ షిఫ్టింగ్ ది ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ ది బాడీ ఐడెంటిటీ టు ద కాన్షియస్నెస్. అది ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫిక్సింగ్ ది అటెన్షన్ దే. సో కనుక ఆ సర్వాత్మ రూపంగా ఆత్మతత్వాన్ని వాడు తెలుసుకున్నాడే, వాడికి సర్వాత్మ అంటే అర్థం ఏంటండి? సర్వము ఆత్మయందు ఉన్నట్టేగా. సర్వము ఆత్మయందు ఉన్నట్టంటే అర్థం ఏంటండి? అదే సర్వావాప్తి అయిపోలేదు. సర్వత సంప్లుతోదకే అని గీతాచార్యుడు అన్నాడు. మొత్తం సమస్త జగత్తులో ఉండే సమస్త జలము వాడికి వచ్చేసింది అనుకోండి. వచ్చేస్తే వాడికి ఇప్పుడు ఫలానా నుయ్యి వాడికి వచ్చినట్ట కానట్ట? వచ్చినట్టే. దీనికి పూజ్య స్వామీజీ ఓ దృష్టాంతం చెప్పేవాడు. ఒకడు భక్తుడు ఉన్నాడు, దేవుడి కోసం తపస్సు చేశాడు. చేస్తే దేవుడు కనపడ్డాడు. ఏం కావాలరా నీకన్నాడు. 2 కోరికలు ఇచ్చాను, తీసుకోమన్నాడు. సరే తీసుకో. మొదటి కోరిక, నాకు భారతదేశం అంతా స్వాధీనం కావాలి. ఓకే, గ్రాంటెడ్. 2వ కోరిక, నాకు ఓల్డ్ అల్వాల్ స్వాధీనం కావాలి. ఇదేమిటి కోరిక? స్వామీజీ అయితే గుమ్మిడి పుండి అని చెప్తారు. స్వామి నేను ఓల్డ్ అల్వాల్ అన్నాను, ఆయన అయితే గుమ్మిడి పుండి అని చెప్తారు.
ఆయన ఆ గుమ్మిడి పుండిని హీ ప్రెజెంట్స్ ఇన్ సచ్ వే దట్ ఎవ్రీబడి ఈజ్ పర్ప్లెక్స్డ్ అండ్ హ్యాపీ అట్ ది సేమ్ టైం. ఈ గుమ్మిడి పుండి అని ఓ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది, మద్రాస్ యువతలు ఉంది. ఆ పేరు వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. సో వీడు భారతదేశం అంతా కావాలని మొదటి కోరిక, గుమ్మిడి పుండి కావాలని రెండో కోరిక. ఇప్పుడు ఈ రెండో కోరిక ఎలాంటి కోరిక అంటారు ఇది? సో ఆ రకంగా సర్వాత్మభావంలో ఉన్నవాడికి సర్వావాప్తి ఫలక్షణం ఫలం. సర్వావాప్తి, సర్వము వాడికి ఫలమే. తర్వాత ఇంకో చిన్న తేడా ఒకటి ఉంది, జ్ఞానకాల సమభావి. ఈ తేడా ఏమిటంటే, ఇప్పుడు వీడు చిత్రయాగం చేసాడు అనుకోండి, క్యాటిల్ వెళ్తే ఎప్పుడు వస్తుంది ఏమో, ఈ జన్మలో వస్తే గొప్ప. వీడు ఈ జన్మలో చిత్రయాగం చేస్తే క్యాటిల్ వెళ్తే మళ్ళీ జన్మలో రావచ్చు. సో వేరే ఇక్కడ పరిస్థితి అది కాదు. జ్ఞానకాల సమభావి. మీకు ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకున్న వెంటనే మీకు మొత్తం అంతా వెంటనే వచ్చేస్తుంది. సో అది మహాఫలం. ఈ ఫలాన్ని చెప్తారు, ఎందుకంటే వేదము యొక్క లక్షణం ఏమిటంటే సర్వత్రా ఫల నిర్దేశం చేయటం వేదం యొక్క లక్షణం. ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ ఇది ఫలాలకన్నిటికీ అతీతం అయిపోతుంది. అయినా మరి ఫల నిర్దేశం చేయాలి కదా, ఆ సంస్కారం ఉంది కదా, ఆ ప్రవాహంలో అన్నిటికీ ఫలం చెప్పి దీనికి కూడా ఫలం చెప్పాలంటే ఏదో ఫలం చెప్పాలి కదా. సో ఇది ఎలాగంటే అన్ని పరీక్షలకి ఫస్ట్ క్లాసులు ఇచ్చి పిహెచ్డీ దగ్గర ఇంకే క్లాస్ ఇస్తారు, ఇంకా ఏ క్లాసు ఉండదు. అయినా కూడా దానికి కూడా ఒక క్లాసు ఒకటి పెట్టి ఆ ఫస్ట్ క్లాసుని వేసుకోవాలని ఏదో చెప్తారు. ఆ రకంగా సో ఫలం చెప్పడం అనే ఒక సంస్కారాన్ని బట్టి ఫలం చెప్తున్నారు తప్పిస్తే వాస్తవంలో ఆత్మజ్ఞాన ఫలంలో అన్ని ఫలాలు ఇమిడిపోతాయి. ఇంకా ఏ ఫలము దీనికంటే భిన్నంగా బయట ఉండదు. ఆ మాట చెప్పే తీరు ఏమిటంటే యజ్ఞల్ లోకం, ఈ లోకం ఆ లోకం ఆ లోకం ఆ లోకం అని వేవేవో లోకాలు ఉన్నాయి. ఇన్ని లోకాల్లో ఏది కావాలంటే అది వీడిది. ఏ కామన, నాకు పుత్రుడు కావాలి, సంతానం, ఇంకొకటి ధనం కావాలి, ఉద్యోగం కావాలి, మరొకటి కావాలి, మరొకటి కావాలి, ఆయుర్దాయం కావాలి, ఏ కామనైనా ఈయన యొక్క ఆత్మజ్ఞానంలో ఆత్మ జ్ఞాన ఫలంలో ఇమిడిపోయాయి. తస్మాత్ అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే సాక్షాత్తు పరమేశ్వరునితో సమానం. తస్మాత్ ఆత్మజ్ఞం అర్చయేత్ భూతికామ. కాబట్టి జీవితంలో పైకి రావాలనుకున్నవాడు ఆత్మజ్ఞాని పూజించవలెను. భాష్యం ఉన్నాము, యజ్ఞలోకం పిత్రాదిలక్షణం మనసా సంవిభాతి సంకల్పయతి మహ్యం అన్యస్మైవా భవేత్ ఇది. ఏ లోకాన్ని కోరితే, ఇక్కడ లోక శబ్దానికి కేవలము స్వర్గలోకం మరో లోకం మరో లోకం అలాంటి అర్థం కాదని మీకు నేను మనవి చేశాను కదా. మీరు ఏది కోరితే, ఏది లభిస్తే మీకు ఆనందం కలుగుతుందో అదల్లా లోకమే. ఉదాహరణ మీకు తండ్రిని చూడాలనిపించింది అనుకోండి, తండ్రిని చూస్తే మీకు ఆనందం కలుగుతుంది కదా. తండ్రిని చూడాలని కోరుకున్నప్పుడు, ఇప్పుడు వద్దులండి మాకు ఇప్పుడు ఖాళీగా లేదంటే ఆ విషయం వేరు. తండ్రిని చూడాలని కోరుకున్న సందర్భంలో తండ్రిని చూడాలనిపించింది. తండ్రిని చూడాలనిపిస్తే మీరు చూడలేకపోతారు. ఎక్కడ చూడగలుగుతారు? చూడలేకపోతారు. కాబట్టి అది వెలితిగానే ఉండిపోతుంది. కానీ ఆత్మజ్ఞాని తండ్రిని చూడాలనుకుంటే ఆ తండ్రిని చూసిన ఆనందం వాడికి కలిగిపోతుందంటే పిత్రాది లక్షణం. అక్కడ తండ్రి, ఇది పిత్రాది లక్షణం అనే మాట ఆయన ఛాందోగ్యం మనస్సులో పెట్టుకుని అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఛాందోగ్యంలో అలా వర్ణించారు. పితృలోక కామ, మాతృలోక కామ, తల్లిని చూడాలనిపిస్తుంది. తల్లిని చూడాలనిపిస్తే తల్లి సమీపంలో లేదనుకోండి, వీడేం చేస్తాడు? మనం చూడలేకపోయాను అని బాధపడతాడు. అదే ఆత్మజ్ఞానం ఉన్నాడు అనుకోండి, తల్లి ఎదురుకుండగా కనపడి చూసేస్తే ఏ ఆనందం కలుగుతుందో ఆ ఆనందం వాడి హృదయంలో ఫిక్స్ అయిపోయే ఉంటుంది. అది ఇంకా అంతకంటే వర్ణించడం కష్టం. కానీ ఒక్కటి మాత్రం మనం చేస్తాను, ఈ ఆత్మజ్ఞానం అలా ఆకాశ మార్గంలో తల్లి ముందు నిలబడతాడనో, లేకపోతే తల్లి వచ్చే ఆకాశ మార్గంలో వీడి ముందు నిలబడుతుందనో మాత్రం ఎక్కడా చెప్పలేదు. అలా అది మాత్రం కాదు. అంటే ఆత్మజ్ఞాని అటువంటి సంకల్పాలని చాలా అతి సహజంగా తనలో తాను జీర్ణించేసుకుంటాడు. ఆ సంకల్పమే సిద్ధిస్తే ఎటువంటి ఆనందం కలుగుతుందో ఆ ఆనందము అతని యొక్క పూర్ణ ఆనందంలో భాగంగానే ఉంటుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్.
సో పిత్రాది లక్షణం. మనస్సుతో సంకల్పం చేస్తే చాలు. ఇప్పుడు నెక్లెస్ పెట్టుకోవాలని సంకల్పం వచ్చిందనుకోండి, పెట్టుకోవాలని సంకల్పం వస్తే ఆ సంకల్పం తీరి భర్తతో మాట్లాడి డబ్బు పోగొట్టి 10,000 20,000 పెట్టి నెక్లెస్ కొని దాన్ని పెట్టుకుని పార్టీకి వెళ్లి అందరూ చూసి ప్రశంసించి అప్పుడు ఆఫీసరంత ఆనందం కలుగుతుంది. దానికి ఇంత ప్రయత్నం. దీంట్లో బోలెన్ని పిట్ ఫాల్స్. వీడు తీసుకొస్తారని తీసుకురాకపోతే ఇదిగో వీడికి ప్రేమ ఉందా లేదా అని ఇంతదాకా లేని డౌట్ ఒకటి ఇప్పుడు కొత్తగా బయలుదేరుతుంది. ఇంతవరకు అలాగంటే సందేహం లేదు, ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే నెక్లెస్ తీసుకొస్తా అన్నట్టు తీసుకురాలేదని. అన్ని పిట్ ఫాల్సే. అదే ఆత్మ మీరాబాయి లాంటి ఆవిడ ఉందనుకోండి, నెక్లెస్ పెట్టుకునే ఆనందం ఆవిడ ఆనందంలో ఉందంటారా లేదంటారా? ఉంది. కృష్ణుని భావన చేసేస్తే మొత్తం జగత్తులో ఉండే ఆభరణాలన్నీ పెట్టుకుంటే అంత ఆనందం వచ్చేస్తుందో ఆ భావంలో ఆనందం ఇమిడిపోతుంది. అలా దట్ ఈజ్ హౌ యూ హవ్ టు అండర్స్టాండ్. అంతేగాని ఆత్మజ్ఞాని ఈ భోగం లిస్టు కింద రాసుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనుభవిస్తూ కూర్చుంటాడని అలా అనుకోకూడదు. ఇది తైత్రీయంలో కూడా వచ్చింది. బ్రహ్మణ విపశ్చితేతి. సో అక్కడ యుగపత్ సర్వాన్ కామాన్ సమశ్నుత ఇది. అన్ని కోరికలు వాడికి లభించేస్తాయి అంటే అక్కడ శంకరులు అన్నారు ఒకదాని తర్వాత ఒకటి అన్ని కోరికలు లిస్టు ప్రకారం లభిస్తాయి అనుకున్నారు. యుగపత్ అతనికి కలిగిన ఆ మహానందంలో ఇన్ని కోరికల ఆనందాలు ఇమిడిపోయి ఇంకా ఎక్కువ. సో అనంత ఆనంద స్వరూపుడుగా ఉండిపోతాడు. తర్వాత ఈ లోకము నాకు కావాలని తనకి కోరుకున్నా సిద్ధించేస్తుంది. అన్యస్మై భవేదితి. ఈ పుణ్యము లేకపోతే ఈ ఆనందము ఫలానా వారికి కలుగుగాక అని వీడు అనుకుంటే అది వాళ్ళకి కలిగిపోతుంది. ఎందుకు కలిగిపోతుందంటే ఆశీర్వచనంలో ఫలం ఉంది, ఆ మహిమ ఉంది. భద్రైషాన్ లక్ష్మీర్ని హితాధివాచి అని మీరు అంటున్నట్టున్నారు ఇప్పుడే. సో యశాం వాచి భద్రా లక్ష్మీ నిహిత. వీరి యొక్క వాక్కునందు మంగళకరమైనటువంటి ఆ లక్ష్మి అంటే సంపద అని అర్థం. నిహిత నిలిచి ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధమైన అంతఃకరణ ఉంటుంది కదండి. పరిశుద్ధమైన అంతఃకరణకు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వాగ్రూపంగా ప్రకటన. అంటే ఎదరవాళ్ళ ప్రారంభం అన్నీ కలిసి రావాలి. ఆల్ దట్ ఈస్ దేర్. బట్ ఆశీర్వచనంలో అంతటి మహిమ ఉంటుంది. కాబట్టి ఈ సంకల్పం నాకు, ఈ కోరిక నాకు సిద్ధించాలనుకున్నా తనకు సిద్ధిస్తుంది. అన్యస్మైవ మహ్యం అన్యస్మైవ. ఈ సుఖము ఫలానా వాళ్ళకు కలగాలి అని అనుకుంటే అది కూడా సిద్ధించేస్తుంది. ఇక్కడ ఆయన సచ్చిదానందేంద్ర యతీంద్రులు టీకాకారులు ఏమని రాశారంటే లోకంలో ఏవేవో పుణ్యాలు చేసుకుని ఏవేవో లోకాలని పొందుతూ ఉంటారు. పితృలోకం, స్వర్గలోకం, హయ్యర్ లోకం, ఈ లోకం, ఆ లోకం అని. ఆ లోకాలన్నీ కూడా ఆత్మజ్ఞానం యొక్క ఆనందంలో కలిసిపోయే ఉన్నాయి అని విభూతి ప్రదర్శనం అని రాశారు ఆయన. ఆత్మజ్ఞానం యొక్క మహిమని ప్రదర్శించే పద్ధతి. ఆత్మజ్ఞానము చాలా మహిమాన్వితము అంటే ఎలా చెప్తారు దాన్ని? ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వేదిక్ కల్చర్ ఎలా చెప్తారు అంటే, మీరు పితృలోకాన్ని పొందొచ్చు కర్మ వల్ల, ఉపాసన వల్ల దేవలోకాన్ని పొందవచ్చు, ఇంకా గొప్ప ఉపాసన చేసినట్లయితే సత్యలోకాన్ని పొందవచ్చు అని ఇలాగా ఈ ఉపాసకులకి ఆయా లోకాలని బోధించారు వేదంలో. ఈ లోకాలన్నీ వీడికి దొరికేస్తే ఏం లాభం కలుగుతుందో అలాగే మరి మహిమని చెప్పాల్సి ఉంటుంది. అదే చెప్తున్నాం. అలా వాక్యాలు ఉన్నాయి. పుత్రేణ మనుష్యలోక కర్మణా పితృలోక విజ్ఞానేన దేవలోక అని బృహదారణ్యకంలో వస్తుంది. వీడు పుత్రుణ్ణి కన్నట్లయితే, సంతానాన్ని కన్నట్లయితే ఈ లోకం సెటిల్ అవుతుంది. ఈ లోకంలో హీస్ ఫిక్స్డ్. ఏమిటి ఫిక్స్డ్ అంటే అర్థం ఏంటి? నేను మరణించినా నా సంతానం కొనసాగుతూ ఉంటుంది, నా వంశం కొనసాగుతూ ఉంటుంది అని అది ఫిక్స్డ్. సో దట్ ఈస్ ది ఫీలింగ్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ దే వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఫార్మ్. దే కెనాట్ కంటిన్యూ. ఈ రూపంలో ఇంకా కనపడ్డావు, కానీ ఈ రూపంలో పని కనపడకపోయినా మరో రూపంలో ఉంటానా ఉండనా? మరో రూపం అంటే ఏమిటి? సంతాన రూపం. కాబట్టి ఈ లోకంలో కంటిన్యూ అయిపోతూ ఉంటాడు. అది ఇహలోకాన్ని సెటిల్ చేశాడు. పితృలోకం అంటే కేవల కర్మ చేత పితృలోకం వస్తుంది. పితృలోకం అంటే హెవెన్, లోవర్ లెవెల్ ఆఫ్ హెవెన్.
ఉపాసనా సహితమైన కర్మ చేత దేవలోకం వస్తుంది అని ఈ విధంగా లెవెల్స్ చెప్పారు. అవన్నీ ఆత్మజ్ఞాని యొక్క ఆనందంలో ఇమిడిపోయి ఎప్పుడో రావడం కాదు, నవన్ హియర్ అని ఆత్మజ్ఞానం యొక్క మహిమని ప్రదర్శించేటువంటి వాక్యము అని అన్నారు. చాలా బాగా చెప్పారు. విశుద్ధ సత్వ క్షేణక్లేశ ఆత్మవిత్ నిర్మలాంతఃకరణ. అది సో ఆత్మవేత్త విశుద్ధ సత్వ అంటే పరిశుద్ధమైన అంతఃకరణము గలవాడు. అంటే ఏమిటి పరిశుద్ధి? ఏమిటి అంతఃకరణానికి? అంతఃకరణ పరిశుద్ధి ఏమిటంటే అది కూడా నెగిటివే. ఇప్పుడు కూడా శుద్ధి నెగిటివే. అద్దానికి శుద్ధి ఏమిటి? అద్దం క్లీన్ చేయడం అంటే ఏమిటి? అద్దానికి రిఫ్లెక్ట్ చేసే పవర్ తీసుకొచ్చి ఇవ్వటం అనా? కాదు. రిఫ్లెక్ట్ చేసే పవర్ దానికే ఉంది. మరి ఇంక క్లీనింగ్ ఏమిటంటే ఆ రిఫ్లెక్ట్ చేసే పవర్ని కప్పేసి ఉన్న మురికిని తీసివేయటమే. అలాగే ఆత్మ పూర్ణంగా హృదయంలో ప్రకాశిస్తూనే ఉంది. మీరు చేయాల్సిందల్లా మురికిని తీసేయటమే. కొత్తగా ఆత్మకి మీరు మెరుగులు దిద్దనక్కర్లేదు, ఎంబెలిష్ అంట అది ఏమీ చేయనక్కర్లేదు. సో ఆత్మవిత్ క్షీణక్లేశ. ఇంతకుముందు నేను మనవి చేశాను క్లేశాలు, మళ్లీ పాయింట్అవుట్ చేశారు ఆయన క్లేశ. ఆ క్లేశములు క్షయమైపోతే చాలు, అవి సన్నగిల్లిపోతే సరిపడు. సన్నగిల్లడమే. క్షీణ అంటే పూర్తిగా నశించక్కర్లేదు, సన్నగిల్లినా చాలు. రాగద్వేషాలు తగ్గితే చాలు. పూర్తిగా ఇప్పుడు కాఫీ మంచి కాఫీ ఇచ్చారనుకోండి, ఆ బాగుందన్నంటే అది రాగద్వేషాల్లో పడిపోతుంది. ఇంతట్లోకి మంచి కాఫీ ఇవ్వలేదనుకోండి, తిట్టాడు అనుకోండి, అది దట్ ఈస్ ది రాగద్వేష. కోపం పెట్టుకున్నాడు అనుకోండి, అది రాగద్వేషం. మంచిది ఏమీ లేదనుకోండి, సన్నగిల్లితే సరిపడుతుంది. రాగద్వేషాలు సింపుల్ గా ఉంటే సార్. నిర్మలాంతఃకరణ కామయతే యావశ్చ కామాన్ ప్రార్థయతే. సో ఈ పవిత్రమైన అంతఃకరణ కలిగిన ఆత్మవేత్తకే సంభవం. అది పవిత్రాంతఃకరణము అన్నది ఆత్మజ్ఞానికే సంభవం. ఎందుకంటే మీకు నేను దృష్టాంతం చెప్తాను. ఓ ముహూర్తాలు పెట్టి ఆయన దగ్గర కూర్చుని ఉన్నాను. నేను అలా కూర్చుంటూ ఉంటా, ఎక్కడైనా ఛాన్స్ దొరికితే కూర్చుంటా, ఊరికే తెలుసుకుందామని క్యూరియాసిటీ. కూర్చుంటే ఈ లోపల ఒక ఆయన ముహూర్తం పెట్టమని వచ్చాడు. పెట్టమని వస్తే ఓ ముహూర్తం పెట్టాడు. ఊరికే ఇటు చూసి 2 నిమిషాలు తీసుకెళ్లి ముహూర్తం ఇచ్చేసాడు. ఈ లోపల ఇంకో ఆయన మళ్ళీ ముహూర్తం ఈయన పనే ముహూర్తాలు పెట్టడం కదా, ఇంకో ఆయన ముహూర్తం పెట్టమని వస్తే ఈసారి చాలా శ్రద్ధగా మరొకటి క్యాల్కులేట్ చేసి ½ an hour శ్రమపడి ముహూర్తం పెట్టాడు. నేను ఉండబట్టలేక అడిగాను, ఏమంటే ఇందాక వాడు వచ్చినప్పుడు క్షణంలో పెట్టేసరి ఇప్పుడు ఇంత టైం తీసుకున్నారు ఏమిటని. అంటే ఏదైనా కాంప్లికేషన్ ఏదైనా ఉందేమో అని నేను అనుకున్నాను. ఆయన అన్నాడు, వాడికి ఆ ముహూర్తం చాలే అన్నాడు. ఇంకే నేను వివరం చెప్పను, ఆ వాడికిలో చాలా ఉన్నాయి. హీ హ్యాస్ సో మెనీ ఐడియాస్. వాడి కులమనో, లేకపోతే వాడి జగ్రాఫికల్ గా వాడి కులాన్ని బట్టి వాడికి చాలనో, లేకపోతే వాడి ఏరియాని బట్టి, వాడు పుట్టి పెరిగిన ఏరియాని బట్టి చాలే, వాడి ఆ బస్తీ వాడికి ఆ ముహూర్తం చాలేను. ఏదో మొత్తానికి దక్షిణ కూడా ఆస్పెక్ట్ ఉండొచ్చు. వాడి స్థాయికి ఎకనామిక్ స్టేటస్ కా ముహూర్తం చాలను. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నిర్మల అంతఃకరణ లేకపోవడం అంటే ఇదే. చేసే పని ఒకటి సింపుల్ పని, ఆ పని క్లీన్ గా చేసేస్తే అయిపోతుంది. అంటే పని ఇంకా మొదలెట్టక ముందే అంతఃకరణ దోషం మీకు బయటపడిపోయింది చూడండి. అటువంటి వాడి ముహూర్తం అది వీళ్ళ పుణ్యం వల్ల అది ముహూర్తానికి బలం రావాలి, కానీ అతని మాట వల్ల ఆ ముహూర్తానికి బలం రాదు. ఎందుకంటే స్వచ్ఛమైన హృదయం గలవాడు ముహూర్తం పెడితే దానికి బలం ఉంటుంది అని ఈ విధంగా మహాత్ముల యొక్క ఆశీర్వచనానికి, వారి సంకల్పానికి ఒక విలువని ఇస్తారు. అది ఆ అంతఃకరణ శుద్ధిలో అదో పవర్ ఉంది. ఎందుకంటే మీ హృదయంలో మీకు తెలియకుండానే అనంతమైన శక్తి దాగి ఉన్నది. ఆ శక్తిని రాగద్వేషాలు కప్పివేస్తున్నాయి. మీరు ఆ శక్తిని బహిర్గతం చేసుకోగలిగితే ఆ క్లేశములను క్షీణం చేసి, అంటే పవిత్రంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, మీకేమీ అపేక్ష ఉండదు, తర్వాత ఎదుటి వాళ్ళని జడ్జి చేసే స్వభావం ఉండదు. సో
ప్రేమ, అనురాగము, దయ ఇలాంటి సత్సంకల్పాలే ఉంటాయి. అటువంటి స్వచ్ఛమైన అంతఃకరణ కలిగిన మనిషి వాడు ఆశీర్వచనం చేస్తే ఆశీర్వచనం తప్పకుండా ఫలిస్తుంది. తనకు కోరుకున్నట్టుగానే ఏదైనా కోరికలైతే తప్పని తీరినా ఆశ్చర్యపడక్కర్లేదు. తన కోసం కోరిదే ఉంటుంది కనుక ఒకవేళ ఉన్నా నష్టం లేదు. ఎదరు వాళ్ళ కోసం వాడు ఏదైనా కోరితే ఆ కోరిక తప్పనిసరిగా ఆ భోగములు వాడికి సిద్ధిస్తాయి అని అంటున్నారు. అందాము తంతం లోకం జయతే ప్రాప్నోతి తాంశ్చ కామాన్ సంకల్పితాన్ భోగాన్. సో ఆ లోకము భోగ్య వస్తువు అనండి, లేకపోతే లోకం అనండి, వాటెవర్ మీరు చాందోగ్యం ఎప్పుడైనా 8వ అధ్యాయం చదివినప్పుడు ఈ ప్రకరణం ఇంకా విస్తారంగా వస్తుంది. ఇదే టాపిక్. ఐడియా ఇస్ సేమ్. ఐ హ్యావ్ కవర్డ్ మోర్ ఆర్ లెస్ ఎవ్రీథింగ్. సో అన్నీ కూడా వాడికి లభిస్తాయి. అదే ఒక విభూతి ప్రదర్శనం. అంతేగాని ఏవో భోగాల్ని వాడు భావన చేసుకుంటూ కూర్చుంటాడని ఆ భోగాలు వస్తాయని అనుభవిస్తూ నా కళ్ళ ముందు ఊర్వశి డ్యాన్స్ చేయుగాక అనేవిడిగా ఆవిడ వచ్చి డ్యాన్స్ చేస్తుందని, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రంభ డ్యాన్స్ చేయుగాక అని మళ్ళీ అనుకుంటే ఆవిడ వస్తుందని. ఐసా నహీ హై. అలా వన్ షుడ్ నాట్. ఎందుకంటే ఎనీబడీ కెన్ మిస్ఇంటర్ప్రెట్ దట్ వే ఆల్సో. ఆత్మజ్ఞానం అలా ఉండదు. అంటే ఆత్మజ్ఞానం యొక్క ఆత్మ పూర్ణం కదా. పూర్ణంలో ఎంత ఉంటుంది? 100% అండి. 100% లో 1% ఇమిడి ఉంటుందా? 2% ఇమిడి ఉంటుందా? 3% అలాగనమాట. ఇతనా హీ బాత్ హై. అది సంగతి. సో కాబట్టి ఏం చేయాలి మీరు ఆత్మజ్ఞాన విషయంలో? మనకి బోధ ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని మీరు పూజించండి. అత్యయేద్ భూతి కామః తస్మాత్ విదుషః సత్య సంకల్పత్వాత్ ఆత్మజ్ఞం ఆత్మజ్ఞానేన విశుద్ధాంతఃకరణం హ్యర్చయేత్ పూజయేత్. కాబట్టి తస్మాత్ ఇందువలన అంటే అర్థం ఏంటి? విదుషః సత్య సంకల్పత్వాత్. విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞాని సత్య సంకల్పుడు గనుక, ఆయన సంకల్పంలో ఆ పవిత్రత, ఆ శక్తి ఉన్నది గనుక, సో ఆత్మజ్ఞం అర్చయేత్. ఆత్మజ్ఞానిని పూజించవలను. ఆత్మజ్ఞానిని పూజించవలను అంటే ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞానము యొక్క ప్రభావము చేత విశుద్ధమైన అంతఃకరణము గలవాడు అని అభిప్రాయం. అంతేగాని అక్కడ ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం ఉంటుందని మాత్రం కాదు. ఆత్మజ్ఞానము అది ఇట్ ఈస్ సచ్ ఏ నాలెడ్జ్ విచ్ ఈస్ సాట్ బై ది ఇండివిజువల్. బై ది టైమ్ హీ గెట్స్ ది నాలెడ్జ్, ది ఇండివిజువాలిటీ ఈజ్ రిజాల్వ్డ్. అది అలాగంటి నాలెడ్జ్. ఆ సీకర్ని రిజాల్వ్ చేసేటువంటి నాలెడ్జ్. సీక్ చేసి సీకర్ ఉండాలి కదండి ప్రారంభంలో. తీరా నాలెడ్జి వచ్చేప్పటికి సీకర్ ఉండడు. చాలా విడ్డూరమైన నాలెడ్జ్. అంచేతనే అక్కడ ఆత్మజ్ఞం వచ్చేదంటే ఆత్మజ్ఞుడనే ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని పూజ చేయండి అని అలా వ్యక్తిలాగా కాదు. ఆత్మజ్ఞానైన విశుద్ధాంతఃకరణం. ఆత్మజ్ఞానము యొక్క మహిమచే అతి పవిత్రమైన స్వచ్ఛమైన అంతఃకరణము కలిగిన ఒక ఉపాధి ఉంటుంది. ఆ ఉపాధిని మీరు అర్చించవలెను. అర్చయేత్ భూతి కామ అంటే దేవుణ్ణి అర్చించమంట. వ్రతాలు అవి చేస్తారు కదా. ఇప్పుడు మీరు మూర్తిని మీరు అర్చించారనుకోండి, మూర్తిని అర్చిస్తే అది దాన్ని 50% అర్చన అని అన్నారు. ఎందుకంటే మూర్తి ఏ సంకల్పాలు చేయదు. మీరు సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకుని పూజ చేశారనుకోండి, ఆ ఫోటో ఏ సంకల్పాలు చేయదు. సంకల్పాలన్నీ మీరే చేస్తారు. కాబట్టి ఆ పూజ ఎంత ఫలాన్ని ఇస్తుందంటే మీకుండే శ్రద్ధని బట్టి ఫలాన్ని ఇస్తుంది. ఆ పూజకు వచ్చే పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకుండే శ్రద్ధను బట్టి వస్తుంది. అలాగే మీరు వ్రతం చేసినప్పుడు ఆ వ్రతానికి మహిమ మీకుండే భక్తి శ్రద్ధలను బట్టి వస్తుంది. మీ భక్తి శ్రద్ధలు కల్తీగా ఉంటే దాని మహిమ కల్తీగా ఉంటుంది. మీ భక్తి శ్రద్ధలు బాగా ఉన్నాయనుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. వెరాజ్ ఆత్మజ్ఞాని అంటే ఇట్ ఈజ్ 100%. ఎందుకంటే మీరు సంకల్పం చేస్తారు, మీ భక్తి, మీ శ్రద్ధ, మీ సంకల్పం ఉంది. దానికి తోడుగా ఆత్మజ్ఞాని సంకల్పం కూడా ఉంటుంది. అరే వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలు గలవారు, అయ్యో పాపం వాళ్ళకి శుభము కలుగుగాక అనే ఆత్మజ్ఞాని సంకల్పం కూడా ఉంటుంది. కాబట్టి అది 100% పూజ అన్నారు. ఈ మాటలో దేవాలయాల్లో చెప్పినట్లయితే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే శాస్త్రం అయితే
సుస్పష్టంగా చెప్పింది. ఏమనంటే మూర్తి పూజ కంటే వ్రతము కంటే, వ్రతము అంటే కూడా అలాగంటదే కదా, ఎగ్జాక్ట్లీ డబుల్ ద్విగుణం ఫలం జాయతే, రెట్టింపు ఫలము ఆత్మజ్ఞానిని అర్చించినట్లయితే కలుగుతుంది అని చెప్పారు. అంటే ఏమంటే రెట్టింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను చెప్పాను రెట్టింపు లాజిక్. అక్కడ 50% సంకల్ప శక్తి ఉంటే ఇక్కడ 100% సంకల్ప శక్తి ఉంది. అస్యూమింగ్ దట్ యువర్ సంకల్ప శక్తి ఈజ్ ఇన్ ప్లేస్, ఆత్మజ్ఞానం యొక్క సంకల్ప శక్తి దానికి జతగూడుతుంది. జతగూడి పూర్ణమైన ఫలం లభిస్తుంది. కాబట్టి దేవాలయానికి వెళ్లడం కంటే ఆత్మజ్ఞాని దగ్గరికి వెళ్లడమే శ్రేయస్కరము, డబుల్ ఫలం. వ్రతం కంటే డబుల్ ఫలం ఆత్మజ్ఞాని దగ్గరికి సత్సంగంలో, మహాత్ముల దగ్గర సత్సంగం చేయటంలో ఉంటుంది. తీర్థయాత్ర కంటే మహాత్ముల సత్సంగంలో డబుల్ ఫలం. ఎందుకంటే మీరు తీర్థయాత్రకు వెళ్ళి నదీ స్నానానికి వెళ్తారా, నది ఏదీ సంకల్పించదు, ఫోటో ఏమీ సంకల్పించదు, వ్రతంలో ఉపయోగించే మూర్తి ఏదీ సంకల్పించదు. వెరాజ్ ఆత్మజ్ఞాని దగ్గరికి వెళ్తే మీ సంకల్పంతో పాటుగా ఆత్మజ్ఞాని సంకల్పం కూడా తోడుపడుతుంది. దేర్ఫోర్ ఆత్మజ్ఞం హ్యర్చయేత్ భూతికామ. సో అంచేతనే హృషికేశ్లో చెప్తారు, బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని ఆత్మ పరమేశ్వర్. ఎందుకంటే జ్ఞాని త్వాత్మయమే మతం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఓ బ్రహ్మజ్ఞాని, నీవే పరమేశ్వరుడవయ్యా. బ్రహ్మజ్ఞాని కో ఢూంఢే మహేశ్వర్. సో బ్రహ్మజ్ఞాని ఎక్కడైనా ఉన్నాడా అని మహేశ్వరుడు వెతుకుతూ ఉంటాడు. సో జనులు మహేశ్వరుణ్ణి వెతికితే పూజించి వాళ్ళ యొక్క ఆశీస్సులను, కోరికలను తీర్చుకోవడం కోసమని మహేశ్వరుడు ఆత్మజ్ఞాని కోసం వెతుకుతాడు అని అంటారు. కాబట్టి అర్చయేత్ భూతికామ, ఆత్మజ్ఞుణ్ణి అర్చించవలను, పూజించవలను. పాద ప్రక్షాళన శుశ్రూషా నమస్కారాదిభి భూతికామ విభూతిమిచ్చు. అది భూతికామ అంటే విభూతిం ఇచ్చు. విభూతి అంటే అభివృద్ధి, అభ్యుదయం, శ్రేయస్సును కోరువాడు అర్చయేత్ పూజయేత్, పూజించాలి. పూజించడం అంటే పాద ప్రక్షాళనం చేయవచ్చు. ఎందుకంటే విష్ణు పాదాలకి విష్ణువు అధిష్టాన దేవత కాబట్టి పాద ప్రక్షాళనం చేయవచ్చు. ఇది చేస్తారు సాధారణంగా, మహాత్ములకి పాద ప్రక్షాళన చేస్తారు. ఎందుకంటే విష్ణువు అధిష్టాన దేవత కదండి. విష్ణువు యొక్క పాదముల నుండి గంగ ఉద్భవించింది. కాబట్టి పాద ప్రక్షాళనం మహాత్ములకి చేసినట్లయితే విష్ణువుతో సమానమే కనుక ఆ పాద ప్రక్షాళన జలం గంగా జలం. అది దాన్ని నెత్తి మీద 2 నీళ్లు చల్లుకుంటే అక్కడ గంగా స్నానం చేసినట్టు. సో ఆ విధంగా పాద ప్రక్షాళనం చేస్తారు. అక్కడతో సరిపెట్టాలి. శుశ్రూష ఏమైనా సేవ చేయొచ్చు. ఇది అథర్వవేదీయ ముండకోపనిషద్భాష్యే తృతీయ ముండకే ప్రథమః ఖండః. విల్ డూ ఇట్ టుమారో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.